దేవుడు అర్థం కాకపోతే జీవితం అనేది వ్యర్థమవుతుందా? దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? దేవుని పిల్లలారా, దేవుడు అనగానే పరలోకంలో ఉన్నాడు. ఆయన పిల్లలే ఈరోజు భూమి మీద ఉన్న సుమారు 800 కోట్ల మంది. వారందరి గురించి బైబిల్లో దేవుడు మాట్లాడిన మాట పదే పదే మీకు తెలియంది కాదు. మీరు నా పిల్లలు, మీరు యెహోవాకు బిడ్డలు అని ద్వితీయోపదేశకాండంలో ఉంటే, కీర్తన 29 మొదటి వచనంలో దైవపుత్రులారా అని పిలుస్తాడు. భూమి మీద ఉన్న మానవులను దేవుడు పిలుస్తున్న పిలుపది. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మీ అందరికీ తెలుసు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. అంటే ఈ 3 సందర్భాలు, ద్వితీయోపదేశకాండంలో కానివ్వండి, కీర్తన 29:1లో కానివ్వండి, యెషయా 1:2లో కానివ్వండి, ప్రతి చోట భూమి మీద ఉన్న మనుషులను నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. నా పుత్రులు మీరు అని పిలుస్తున్నాడు. అలాగే మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, దేవుడు నిరీక్షిస్తే, దేవుడు ఎదురు చూస్తే యుగయుగాలు భూమి మీద ఉన్న మానవులు పుట్టారు. యుగయుగాలు ఎదురు చూసిన తన పిల్లలు తల్లి గర్భంలోనికి రాగానే దేవుడు ఈ చక్కటి అవయవ నిర్మాణం చేసి మనిషికి ఒక దేహాన్ని నిర్మించి ఈ జీవితాన్ని ప్రసాదించి భూమి మీదకి పంపించాడు. కానీ ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ జీవితం పట్ల దేవుడుకున్న ఆలోచనలు ఏంటో, ఈ జీవితం భూమి మీద 60-70 ఏళ్ళు మాత్రమే బ్రతకడానికి గల కారణం ఏంటో మనిషి దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోలేక తన జీవితాన్ని ఈరోజు వృధాగా వ్యర్థం చేసుకుంటున్నాడు. మీరు చివరికి చాలా బాగా దేవుడి ఉద్దేశాలు అర్థమవుతాయి. ప్రభు దగ్గరికి వచ్చిన వారి జీవితాలు అలాగే ఉన్నాయి, ప్రభువుని తెలుసుకొని వారి జీవితాలు ఒకేలా ఉన్నాయి. కారణం, దేవుడు అర్థం కాలేదు. బైబిల్ చేతుల్లో ఉన్న దేవుడు రాయించిన వాక్యాల వెనకున్న ఆయన మనస్సు గ్రహించలేకపోయారు, దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు. జీవితాలన్నీ కూడా వృధాగా ఈరోజు భూమి మీద కొనసాగిస్తున్నారు. దేవుని పిల్లలారా, దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అంటే, దేవుడు అర్థం కావాలి, దేవుడు అర్థం అవ్వాలి. హైడ్ చేయండి. క్రాస్ అవుతుందా? కొంచెం దగ్గర చేయి. హలో హలో రైట్. దేవుని పిల్లలారా, దేవుడు ఈ భూమి మీద మనుషులు కావాలి, నా పిల్లలు రావాలి అని ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే పిల్లల కోసం కలలు కని కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు ఈ జగత్తును నిర్మించాడు. ఈ జగత్తులోనికి తన పిల్లలు, తన నిరీక్షణ పుత్రులు, తను రావాలని కోరుకున్న కలలు కన్నా కారణ జన్ములు భూమి మీద ఉన్న మనుషులు ఈ లోకంలోనికి వచ్చారు. కానీ ఈ లోకాన్ని ఆయన ఎందుకు కట్టాడో అర్థం చేసుకోలేదు. ఈ జగత్తును అంత కష్టపడి మానవుల కోసం ఎందుకు నిర్మించాడో అర్థం చేసుకోలేదు. ప్రతిరోజు తింటున్న తిండి, పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్న నీళ్లు, మానవ దేహంలో దేవుడు పెట్టిన ఆయుష్, ఆరోగ్యము, లోపలున్న ఆత్మ, ఇవన్నీ మనిషికి అనుగ్రహించి వీటన్నిటిని కూడా పెంచి పోషిస్తూ దేవుడు అనే ఆయన నిరంతర శ్రామికుడుగా కష్టపడుతున్నాడు. ఆయన కష్టపడకపోతే భూమి మీద ఉన్న మనిషి క్షణం బ్రతకలేడు. ఆయన నిరంతరము కష్టపడుతూ సృష్టి కట్టింది మొదలుకొని, మానవులను పుట్టించింది మొదలుకొని, నేటి వరకు విశ్రాంతి లేకుండా పరలోకంలో ఉన్న కన్నతండ్రి అలిసిపోతుంటే
భూమి మీద ఉన్న మనిషి బ్రతుకుతున్నాడు, బ్రతికి బట్ట కడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావు అంటే, నేను బ్రతికి బట్ట కడుతున్నాను అంటే, పరలోకంలో ఉన్న కన్నతండ్రి నిరంతర శ్రామికుడుగా కష్టపడబట్టి ఈరోజు మనం తింటున్నాం, త్రాగుతున్నాం, హాయిగా మన కుటుంబాలతో సంతోషిస్తున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, తెల్లవారు లేస్తున్నాము, మన పనుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాము. ఇదంతా మన జీవితంలో సాగుతుంది, కొనసాగుతుంది అంటే మనల్ని పుట్టించిన పరలోకపు తండ్రి కష్టం మర్చిపోకూడదు ఎప్పుడు. ఈరోజు భూమి తిరుగుతుంది, ఎవరు తిప్పుతున్నారు? మనుషులా? లేదా ఈరోజు మానవుల కంటికి గొప్పగా తెలివైన వాళ్ళుగా చలామణి అవుతున్న శాస్త్రవేత్తలు ఏమైనా నడుపుతున్నారా భూమిని? ఎవరు తిప్పుతున్నారు చెప్పండి? పగలు రాత్రి ఏర్పడాలి అంటే భూమి తిరగాలి. ఉదయం నీకు రావాలి అంటే సూర్యుడు రావాలి. బగబగ మండుతూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడిని మండిస్తున్నది ఎవరు? భూమిని త్రిప్పుతున్నది ఎవరు? ఏటేటా నువ్వు త్రాగుతున్నావు కదా నీళ్లు, వర్షాల రూపంలో నీ ఇంటి ముందు, నీ పొలంలో నువ్వు పోస్తున్నది ఎవరు? ఋతువులను మారుస్తున్నది ఎవరు? భూమిని పండిస్తున్నది ఎవరు? నీ ముక్కు ఎక్కడుంటే అక్కడికి గాలిని పంపించి నువ్వు బ్రతకడానికి ప్రతి క్షణము నీ వెనకాల గాలి రూపంలో ప్రేమను అందిస్తున్నది ఎవరు? దేవుడు కదండి ఇదంతా చేస్తుంటా. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఎంత కష్టపడుతున్న దేవుడి మదిలో ఏముంది? దేవుడు నాకు అర్థం అవ్వాలి, దేవుడు మనస్సు నాకు అర్థం అవ్వాలి. ఇంతగా నా కోసం ఒక ఆయన కష్టపడబట్టి నాకు జీవితం వచ్చింది. ఆ జీవితం 60-70 ఏళ్ళు భూమి మీద సాగుతుంది అంటే ఒక ఆయన కష్టపడబట్టి, ఒక ఆయన నిరంతర శ్రామికుడుగా నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళబట్టి కదా నేను బ్రతుకుతున్నాను. ఆయన నా గురించి ఏమనుకున్నాడు, ఆయన మదిలో ఏముంది అని దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. ఎంతమంది దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దేవుడి మదిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దేవుడి మనస్సును పట్టుకోవడానికి ఎంతమంది ఆలోచిస్తున్నారు అంటే లేరండి. లేరు అని నేను చెప్పడం కాదు. బైబిల్లో పౌలు గారు అంటున్నారు, రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? చూస్తారా బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో చూడండి దేవుడు ఏమని పలుకుతున్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటే, ఇప్పుడు ఎరిగారనా ఎరగలేదనా మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. అసలు దేవుడు మనస్సు ప్రజలకి తెలిసిందా? మాకెందుకు తెలియలేదండి అని మీరు అనుకుంటారేమో. నేను చెప్తాను జాగ్రత్తగా వినండి, తెలిసిందో లేదో మీకు అర్థమవుతుంది. దేవుడు అనగానే ఈరోజు సమాజానికి అర్థమైంది ఏంటో తెలుసండి? దేవుడు అనగానే సమాజానికి అర్థమైంది ఏంటి చెప్పండి? ఒక్క మాటలో దేవుడు అనగానే అర్థం ఏంటి చెప్పండి? కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, అంతేనా? ఆపద మొక్కులవాడు, నీకు భూమి మీద మనుషులు ఎవ్వరూ చేయలేని సహాయాలు చేసేవాడు, అదేనా దేవుడు అంటే? హాస్పిటల్ చుట్టూ తిరిగి గుంటూరులో రూరల్ చిన్న హాస్పిటల్ అయిపోయింది, తర్వాత మీ గుంటూరుకి ఏదో పెద్ద హాస్పిటల్ ఉంది కదండి, ఏదో హాస్పిటల్ అంటారు దాన్ని, జీజీహెచ్ఆ. జీజీహెచ్లో కూడా వెళ్ళారు, అక్కడ కూడా డాక్టర్లు చేతులెత్తేశారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వచ్చారు, అక్కడ కూడా చేతులెత్తేశారు. అందరూ చేతులెత్తేసిన తర్వాత ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు, ఎవరు? ఇంకా మా వల్ల అయింది, మేము చేసామండి, మా చేతుల్లో ఏమీ లేదు, ఇక మీరు అలా పైకి చూడండి అంటాడు అప్పుడు డాక్టర్ గారు. అప్పటి వరకు ఆయన కూడా అంటే పైకి చూడమని, ఆయన చేతులు కూడా దాటేసిన తర్వాత నా చేతుల్లో ఏం లేదు, ఇప్పుడు పైకి చూడండి. చూసారా? అంటే దేవుడు అనగానే ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు మనిషికి? మనుషులు ఈ సహాయం చేయలేనప్పుడు, మనుషుల వల్ల కానప్పుడు, ఈ మనుషులు చేతులెత్తేసినప్పుడు ఇక మనకి దిక్కులేదురా ఆయన తప్ప. ఇప్పుడు ఆయన ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు? దేవుడు ఆలోచన మదిలోనికి ఎప్పుడు వచ్చింది? మనుషులు ఎవరో సహాయం చేయనప్పుడు, మనుషుల వలన కార్యాలు జరిగించడానికి ఆయనే దిక్కు అని మనిషిని ఈరోజు దేవుడు ఆపద మొక్కుల వాడుగా గుర్తించాడు. అలాగే దేవుడిని బోధించారు ఇంతకాలం. మీకు కష్టాలా దేవుడి దగ్గరికి రండి, మీకు శ్రమలా దేవుడి దగ్గరికి రండి, మీకు ఇరుకులా దేవుడి దగ్గరికి రండి. దేవుడి దగ్గరికి వస్తే అన్ని తీసేస్తాడు 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 తీసేస్తాడు. ఇయే కదండి ఇంతకాలం మన ప్రసంగాలు విన్నాం. మనకు కూడా ఈ ప్రసంగాలే ఇష్టం. ఇప్పుడు నేను 2 ప్రసంగాలు చెప్తాను, ఏది ఇష్టమో మీకు చెప్పండి. 2 ప్రసంగాలు చెప్తాను నేను ఇప్పుడు. ఏ ప్రసంగం అంటే, మొదట దానియేలును సింహపు బోనులో కాపాడిన దేవా నీకు స్తోత్రం, నన్ను కూడా కాపాడు. ఎలాగుంది ఇది? షడ్రక మెషక్ అబేద్నెగోలను ఆ రోజు అగ్నిగుండంలో నుంచి లాగేసిన దేవా మమ్మల్ని కూడా లాగాయి. ఎలాగుంది?
ప్రసంగం ఎలా ఉంది చెప్పండి, వినడానికి బాగుంది, చప్పట్లు కొడతాం, మా దేవుడు గొప్పవాడు అంటాం. స్టెఫనును రాళ్లతో కొట్టించి చంపించిన దేవా, గుంటూరులో నన్ను కూడా కొట్టి చంపించేయి. ఎలాగుంది ఇది? బాగుందా? బాగుందా? ఏం పాస్టర్ గారిని తెచ్చారండి, అన్ని చావులు చెప్తున్నాడు ఆయన. అంటే మనకి ఎప్పుడు ఏం చెప్పాలి దేవుడి గురించి? నిన్ను కాపాడేస్తాడు, నిన్ను రక్షించేస్తాడు, నిన్ను దీవించేస్తాడు, ఆకాశపు తూములు విప్పి మరీ దీవించేస్తాడు, రాత్రి పడుకునేటప్పుడు నీ మంచం చుట్టూ బంగారపు దూతలను తిప్పుతాడు. ఇవే కదండి మనకు కావాలి, ఇవే కదండి మనకు చెప్పారు. ఏమండి ఎప్పుడు దేవుడు ఇస్తూనే ఉంటాడా, కాపాడుతూనే ఉంటాడా? అసలు దేవుడు మనసు ఎప్పుడైనా బైబిల్ తెరచి ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించావా? నన్ను కన్న నా తండ్రి మదిలో ఏముంది? దేవుడిని నేను అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు తెలియాలి, ఆయన మదిలో ఉన్నవన్నీ నాకు అర్థం అవ్వాలి. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నాకు ఈ అందమైన జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు, దేవుడు అని ఆయన్ని ఎప్పుడు కాపాడేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, ఇవి చెప్పారు తప్ప అసలు దేవుడు మదిలో పూర్తిగా ఏముందో నాకు తెలియటం లేదని ఏమన్నా ఏ వ్యక్తి అండి దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఈరోజు బైబిల్ కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. బైబిల్ దగ్గరికి రాని వాడికి ఎలాగో దేవుడు అర్థం అవ్వడు. బైబిల్ పట్టుకున్న నీకెంత బాగా దేవుడు అర్థమయ్యాడు, ఆయన ఎంత బాగా అర్థం చేసుకున్నావు? ఒక మాట చెప్తాను నేను, బాగా ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరైనా వివాహమైన వాళ్ళు ఉన్నారు, భార్య భర్త, కుటుంబం సజావుగా సాగాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలండి. అవునా కదా? మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఎక్కడో పుట్టింది, వేరే కుటుంబంలో, వేరే ఊర్లో పుట్టింది. అబ్బాయి ఎక్కడో వేరే ఊర్లో పుట్టాడు, వేరే కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వీళ్ళ అభిరుచులు వేరు. పోనీ మీకు అర్థం కావడానికి, మీరు గుంటూరులో ఉన్న వాళ్ళు కర్నూలు అమ్మాయిని చేసుకున్నారు అనుకోండి, మీకు అర్థం అవడం చెప్తున్నాను. గుంటూరులో ఉంటున్న మీరు మీ తిండి, మీ ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు. కర్నూలుకి ఒక్కసారి మీరు ఎక్కడైనా టిఫిన్ చేశారంటే అప్పుడు అర్థమవుతుంది మీకు. చట్నీలు ఎలా ఉంటాయి తెలుసా? నాలుగు మీద వేసుకోగానే టాప్ లేచిపోతాయి. కారం, అదే కారం పట్టుకొచ్చి గుంటూరుకు వచ్చేసి నీ అమ్మాయి అదే కారం వేసి వండేస్తుంది అనుకోండి, భర్త ఏమంటాడు? అమ్మ నీకు అన్నమమ్మా, మీ కర్నూలు వంటలు ఇక్కడ చేయకమ్మా, కొంచెం నన్ను అర్థం చేసుకోమ్మా, నేను ఎక్కువ కారం తినలేనమ్మా. మొదటి 2 రోజులు వండుతుంది. అలాగా భర్త కారం వద్దు అనగానే భర్త మనసును అర్థం చేసుకుని ఆవిడ కూరలు వండటం మారుస్తుందా, మార్చదా? మారుస్తుంది. 2 సార్లు చెప్పిన తర్వాత కూడా అలాగే కారం వేసి కూర వండేస్తుంది అనుకోండి, భర్త డైలాగ్ ఏంటి చెప్పాలి వెంటనే? ఏం డైలాగ్ భర్తదే? నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. జాగ్రత్తగా వినాలి. కారం ఎక్కువ వేసినందుకు ఏమంటున్నాడు భర్త? నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఈయనకేమో బెండకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదు. 2 రోజులకు ఒకసారి బెండకాయ వండుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఇదే డైలాగు. ఏమంటాడు? నా మనసుకు బెండకాయ కూర కష్టంగా ఉంటుంది, నేను 2 సార్లు చెప్పాను నా మదికి అది ఇష్టం ఉండదని, నా మనసుకి అది ఇష్టం ఉండదని. నీకు అర్థం అవటం లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు గొడవ పెడతాడా? గొడవ పెట్టడా? పెడతాడండి. అలాగే ఆవిడికి కొన్ని అభిరుచులు ఉంటాయి, ఆవిడికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. చెబుతుంది స్టార్టింగ్లో వచ్చినప్పుడు. ఏమంటే నిజంగా ఈ భార్య భర్తలండి, నాకు తెలుసండి ప్రతి కుటుంబం, ఇది నిజమో కాదో తెలియదు కానీ నా అనుభవం చెప్తున్నాను. ఏ భార్య భర్తలైనా సరే ఇద్దరు ఒకటవ్వడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కనీసం సంవత్సరం పట్టుద్దండి. పట్టదా? ఆవిడ ఇష్టాలు ఈయనకి తెలియడానికి, ఈయన ఇష్టాలు ఆవిడికి తెలియడానికి, ఈవిడ అభిరుచులు ఆవిడ అభిరుచులు కలిసిపోవడానికి, వాళ్ళిద్దరూ చక్కగా ఒక తాటి మీద రావడానికి. ఏమంటే నాకు తెలిసి ఎంతో ప్రేమగా ఉన్నా సరే వాళ్ళకి సంవత్సరం పట్టుద్ది. ప్రేమగా ఉన్న వాళ్ళు అయితే. మీకు తెలియదు కాదు మరి, కొంతమంది ప్రేమ ఉండదు, ఏముండదు. ఇక అసలు 6 నెలలు ప్రేమ ఉంటుంది, తర్వాత నుంచి ఈయన కర్రించుకుంటాడు, ఆవిడ బూతులు ఇచ్చుకుంటుంది. ఇక అది ఎప్పటికీ కలవదు అది. అందుకే మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో డైలాగ్ ఎలా ఉంటుందంటే, భార్య అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, పెద్ద ఆవిడ వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత కూడా భార్య అంటది, పెళ్ళై 30 ఏళ్ళు అయింది, ఈయన ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు అంటది. విన్నారా? భర్త కూడా సేమ్ డైలాగ్ వేస్తాడు, పెళ్ళై 40 ఏళ్ళు అయింది, ఆవిడ ఎప్పుడు ఎలాగుంటుంది ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు. ఇంకా అర్థం అవ్వరాళ్ళు, ఇంకా అలా కొనసాగటమే బండి అది. ఇంకా అది ఎప్పటికీ అర్థం అవుతుంది. అది ఇది 30 ఏళ్ళు అయిపోయినా అర్థం అవ్వలేదు, నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ కుటుంబం ముందుకెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. భార్యకు
బ్లూ కలర్ చీరలు అంటే ఇష్టం, బ్లూ కలర్ అంటే ఇష్టం, పచ్చ కలర్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఈయన కోరుండి ఆవిడకి చెప్పకుండా ప్రతిసారి పచ్చ కలర్ చీర కొనుక్కొని వస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆవిడ ఫీలింగ్ ఏంటి? అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు, నాకు వద్దన్నయ్యే తెస్తున్నారు మీరు, నన్ను బాధ పెట్టడానికే కొంటారు మీరు అంటది ఆవిడ. అంటే ఆవిడకి ఇష్టం లేనివి చేస్తే, ఆవిడకి ఇష్టం లేనివి తెస్తే తట్టుకోలేని భార్య, తట్టుకోలేని భర్త. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టాలు వాళ్ళు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నానండి, బైబిల్ పట్టుకున్నాక బాప్తిసం తీసుకున్న తర్వాత ఎప్పుడూ నీకిష్టమైనవి దేవుణ్ణి అడిగావు తప్ప, దేవా నీకేది ఇష్టమని ఎప్పుడైనా అడిగావా? దేవా నీకు ఏది ఇష్టం అని అడిగావా? అలా అడగకపోతే దేవుడి మదికి కూడా ఇబ్బందిగా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా దేవుణ్ణి? అందుకే రాశాడు అక్కడ, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? నన్నెవడు అర్థం చేసుకున్నాడు? నా దగ్గరికి వస్తాడు, వాడికి కావలసినవన్నీ అడుగుతాడు, వాడికి కావలసిన చిట్టా అంతా ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడు, ఆదివారం ఆరాధనకి మోకాళ్ళు వేస్తాడు, మొత్తం చిట్టా మొత్తం నాకు చెప్తాడు, ఆమెనంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. నన్నెప్పుడు అర్థం చేసుకున్నాడు? నాకు కావలసినవి, నా ఇష్టాలు, నా సంతోషాలు, దేవుడిగా వాడిని పుట్టించిన వాడిగా, వాడి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుగా. ఎవడు? యేసుక్రీస్తు ప్రభువు మనసు ఎవరెరిగారు? పరలోకంలో నా కన్నతండ్రి మనసు ఎవరెరిగారు? పరిశుద్ధాత్మ దేవుడు మనసు ఎవరెరిగారు? ఎవడు? ఈ ప్రకృతి ముక్కుతూ మూలుగుతూ మనుషుల కోసం సేవ చేస్తుంది ఈ ప్రకృతి, దానికి ఒక మనసు ఉంది, దాని మనసు ఎవరెరిగారు? ఏమండి అసలు ఇవేమి సంబంధం లేనట్టుగా మనిషి దేవుడి దగ్గరకు వస్తున్నాడు, తనకిష్టమైనవన్నీ అడుగుతున్నాడు, తన కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు, దేవుడి దగ్గరే నేనున్నాను, దేవుడి భక్తిలో నేను ఉన్నాను అంటున్నాడు. పొరపడుతున్నారండి. ఆ భక్తి జీవితం పరలోకానికి చేర్చేంత గొప్ప భక్తి జీవితం కాదది. ఈ రాత్రి మీరు ప్రసంగం పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. దేవుడిని అర్థం చేసుకోకుండా, దేవుడు మదిలో ఏముందో అర్థం చేసుకోకుండా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు భక్తి చేసేస్తాను అంటే, ఆ భక్తి ఎప్పుడైనా దేవుడికి నచ్చుతుందో లేదో ఎప్పుడైనా ఆలోచించావా? చాలామంది ఆడపిల్లలండి మటన్ తినరు, మేక మాంసం కానీ మటన్ కానీ తినరు, నాకు చికెనే కావాలంటారు. చికెనే కావాలని భార్య కోరుకుంటున్నప్పుడు నువ్వు రోజు మటన్ బిర్యానీ తీసుకెళ్తాను అనుకోండి, ఎలాగుంటుంది ఆవిడ మదికి? ఎలాగుంటుంది? నువ్వు తిను, నువ్వు తెచ్చుకున్నావు కదా, నాకు ఇష్టం లేనివే తెస్తావు ఎప్పుడు అంటది. మోహన్న బాధపడుతుంది. మదిని అర్థం చేసుకోకపోతే, మనసుని అర్థం చేసుకోకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే పిల్లలు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, డాడీ నాకు అది ఇష్టం, డాడీ నాకు అది కొను, డాడీ నాకు ఇది కొను. వాడికి ఇష్టమైందే కొనాలి, వాడికి ఇష్టం లేనిది కొంటే అలుగుతాడు, మంచం ఎక్కుతాడు, నాకు ఇష్టం లేని తెచ్చావు అంటాడు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటాడు. పిల్లల్ని అర్థం చేసుకున్నావు, భార్యను అర్థం చేసుకున్నావు, నీ తల్లిని అర్థం చేసుకున్నావు, నీ తండ్రిని అర్థం చేసుకున్నావు, నీ బంధువులను అర్థం చేసుకున్నావు, నీ స్నేహితులను అర్థం చేసుకున్నావు. ఎవరికైనా ఏదైనా కొనివ్వాలనుకున్నప్పుడు వాడికి ఇష్టమైనవి కొనిస్తున్నావు అంటే వాడిని అర్థం చేసుకున్నావు. నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రిని ఏమైనా అర్థం చేసుకున్నావా? నీ పరలోకపు తండ్రి ఉద్దేశాలు ఏమైనా నీకు అర్థమయ్యాయా? ఇప్పుడు మాట చదివించాను కదా, ఇంకో మాట చదివిస్తాను నేను. ఏమంటే ఈ ప్రసంగం రాయడానికి గల కారణం అండి, బైబిల్లో దేవుడు పడుతున్న బాధండి. నన్నెవ్వరూ అర్థం చేసుకోవటం లేదని దేవుడు బాధపడిపోయాడు. నా ఉద్దేశాలు వాడికి పట్టడం లేదు, నా ఆనందాలు వాడికి పట్టవు, నా సంతోషాలు వాడికి పట్టవు. నేను ఏ విషయంలోనైనా బాధపడుతున్నాను అంటే ఆ బాధను తీర్చడానికి తండ్రి నేనేం చేయాలని వాడు ముందుకు రాడు, వాడికి కావలసినవన్నీ అడుగుతాడే తప్ప ఎప్పుడు తండ్రి నీకేం కావాలని నన్ను అడగడు. నేను అర్థమవటం లేదు వాడికి, నన్ను అర్థం చేసుకోవటం లేదు వాడు అని దేవుడు మనుషులను బట్టి బాధపడుతున్న సందర్భాన్ని కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం మీరు తీయండి, 2వ అధ్యాయం 31వ వచనం. అందరు జాగ్రత్త చదవండి. ఇది ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూడండి, ఎంత బాగా మాట్లాడతాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా. చూసారా పదం? బాగా వినండి, మీకు అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దేవుడుగా ఉన్న నేను, ఇశ్రాయేలులు అంటే నా పిల్లలు, ప్రజలు, నా పిల్లలకి అరణ్యము వలెనైతినా. నెక్స్ట్, గాఢాంధకారపు దేశము వలెనైతినా. చూసారా? మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇక నుండి యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. చూసారంటే స్టార్టింగ్లో ఆయన వాడుతున్న పదాలు చూసారా? నేను ఇశ్రాయేలు నా ప్రజలకు అరణ్యము వలెనైతినా అన్నాడు. అరణ్యము వలెనైతినా, ఈ పదానికి అర్థం ఏంటో తెలుసండి?
అరణ్యంలో మారిపోయానని ఆ ప్రజలకు అంటున్నాడు. అరణ్యము అనగానే అర్థం ఏంటో తెలుసండి? అడవి, అర్థం కానిది అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల ఫారెస్ట్లో మధ్యలో వదిలేశారనుకోండి, ఎంతమందికి దారి తెలుసు గుంటూరుకి చెప్పండి? వస్తారా మీరు అడవిలో వదిలేస్తే? మధ్యలో తెలీదు, ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో తెలీదు, ఎటు దారుందో తెలీదు. అడవి అనగానే ఎటు చూసినా మీకు ఏం కనపడతాయి చెప్పండి? చెట్లు. రాత్రి అయిపోతే చీకటి, మనిషి కనపడ్డు, రోడ్డు ఉండదు, త్రాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు. అరణ్యము అనగానే అర్థం కానిది, తెలియంది, మనకేదో గజిబిజిగా ఉంటుంది అరణ్యం అనేసరికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ప్రజలకు, నా పిల్లలకు అరణ్యము వలనైతినా అంటే నేను ఏమీ అర్థం అవటం లేదా వాళ్ళకి? నెక్స్ట్ అంటున్నాడు, తర్వాత మాట ఏంటి అక్కడ? గాఢాంధకారపు దేశము వలనైతినా అన్నాడు. గాఢాంధకార దేశం అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఏమి లేదు, వెలుగు లేదు, గాఢాంధకారం, చీకటి, అంటే ఏమీ కనపడవు. అలా నేనేమైనా వాళ్ళకి కనబడటం లేదా? ప్రతిరోజు సూర్యుని పంపిస్తున్నాను, దేవుడు వచ్చాడు అని కనబడటం లేదా? ప్రతి సంవత్సరము వర్షాలు, ఎండాకాలం మీకు ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు కాదండి. ఎలా ఉంది ఇప్పుడు ఎండ? తెల్లవారు 10 అయితే ఎండ ఎలాగుంటుందండి? వేడి వేడి వేడి. మే నెల వచ్చేసరికి ఎలాగుంటుంది బాబోయ్, అసలు బయటికి రాలేం. ఆ మే నెల ఎండలు భరిస్తున్న టైంలో చల్లగా జూన్ నెల ఫస్ట్ వీక్లో మన ఇంటి ముందు మన పొలంలోనే ఏం పడిపోతాయి? వర్షాలు పడిపోగానే ప్రాణం ఎలాగుంటుందండి? ఈ ఉక్కిరి బిక్కిరిని, ఈ వేడిని అనుభవించి, ఈ సెగకు ఉండలేక, బయటకు వెళ్ళలేక, పని చేసుకోలేక, ఏమన్నా తొలకరి వర్షం మన మీద పడగానే మన ప్రాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? తెప్పరిల్లిపోవండి. నేను వర్షాన్ని పంపించాను కదా, వాళ్ళ ప్రాణాలను చక్కగా ఉల్లాసంతో నింపాను కదా, వర్షాలనిచ్చి, ఆహారం ఇచ్చి. నేను వాళ్ళకి అర్థం కావటం లేదా? ప్రతిరోజు వాడు గాలి పీల్చుకున్నాడంటే గాలి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్పండి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకున్న పిల్లల్ని అడగండి, గాలి ఎక్కడి నుంచి వస్తుందని. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇచ్చును అంటారు వాళ్ళంతే. ఏం తీసుకుని ఏమి ఇచ్చాయట? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇచ్చాయి. తీసుకుని ఇచ్చాయా? చెట్లు ఏమైనా గాలిని పుట్టించాయా? బాగా ఆలోచించండి తెలివిగా. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చాయి. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్టు ముక్కులోకి పెట్టింది ఎవరు? నీ ముక్కులోకి ఆక్సిజన్ రావడానికి. ఆలోచించావు ఎప్పుడైనా? దేవుడు అని ఆయన గాలిని సృష్టించి పిల్లల మధ్యలో పెడుతుంటే దేనికి ఏది అవసరమో తీసుకుంటే, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మనుషులు ఏం తీసుకుంటారు? ఆక్సిజన్ తీసుకుంటారు. గాలిని ఎవరు చేశారు? గాలి రూపంలో ప్రతిరోజు పిల్లలకి ఆయుష్ను పోస్తున్నాను, గాలిని వాళ్ళ దగ్గరికి పంపించాను. అర్థం కారా నేను? వాడు భూమిలోని పంట వేయడానికి ఒక అరబస్తా విత్తనాలు పట్టుకుని పొలంలో వేస్తే, వాడు వేస్తే అరబస్తాను పంట అయ్యేసరికి, కోత కోసేసరికి, బస్తాలలో నింపేసరికి ఎన్ని బస్తాలు వస్తాయి చెప్పండి? పొద్దున్న నేను గ్రౌండ్కి వచ్చానండి ఉదయం. ఈ గ్రౌండ్కి వచ్చేసరికి ఇదంతా ఆరబోసారు. ఏమున్నాయి తెలుసండి ఇక్కడ? పెసర్లు ఆరబోసారండి. ఆ రైతు గారిని అడగండి, మీరు ఇన్ని పెసర్లు, ఒక 40 బస్తాలు, 50 బస్తాలు, 60 బస్తాలు పెసర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 60 బస్తాలు, 70 బస్తాలు పెసర్లు పండడానికి మీరు విత్తనాలు ఎన్ని బస్తాలు వేసారని అడగండి. ఎన్ని వేసారని చెప్తాడు? ఒక 60 బస్తా వేసానండి. మరి 60 బస్తా వేస్తే 40, 60 బస్తాలు చేసింది ఎవరు వాటిని? దేవుడు. అర్థమయ్యాడా ఎప్పుడైనా? పొలానికి వెళ్తున్నాడు, పంట వేస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, కిరణజన సంయోగ క్రియాని శాస్త్రవేత్తలు ఆహారం పండే పద్ధతి చెప్పేశారు, అవన్నీ చదువుకున్నాడు. వాటి వెనకున్న దేవుడిని మాత్రం మనిషి పట్టించుకోలేదు. అందుకే అడుగుతున్నాడు అక్కడ, నేను ఇశ్రాయేలు నా ప్రజలకు అరణ్యం వల్ల అయిపోయానా? గాఢాంధకార దేశం వలన అయితేనా? నేను కనపడటం లేదా? నా ప్రేమ కనపడటం లేదా? వాళ్ళ కొరకు నేను పడుతున్న కష్టం అర్థం అవటం లేదా? నేను నా ప్రజలకు అర్థం అవటం లేదా? నా కష్టము అర్థం అవటం లేదా? నా శ్రమ అర్థం అవటం లేదా? వాళ్ళ గురించి, వాళ్ళ మీద ప్రేమించి వాళ్ళ కొరకు చేస్తున్న కార్యక్రమాలు ఏమీ అర్థం అవటం లేదా? దేవుడు మనిషికి అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వలేదని మీరు ఎలా చెప్తారంటే, ఎంతగా నేను వాళ్ళ కోసం కష్టపడుతున్నది, నేను యుగ యుగాలు వాళ్ళ కోసం ఎదురు చూసింది, కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిని కట్టింది, వాడికి కావలసిన, నోటికి కావలసిన రుచులు, కంటికి కావలసిన రంగులు, ముక్కుకు కావలసిన సువాసనలు, ఈ ప్రకృతిలో ఎన్ని వేల కోట్ల రంగులు, రుచులు, ఇవన్నీ నేను తయారు చేయడానికి గల కారణం
భూమి మీదకి వెళ్ళిన తర్వాత వాడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడని, నా కొరకు బ్రతుకుతాడని, నా కొరకు పని చేస్తాడని నేను ఏమనుకుంటున్నానో, నా ఉద్దేశాలు ఏంటో వాడు గ్రహించి నా మనసును అర్థం చేసుకుని భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా ఉద్దేశాలన్నీ వాడు నెరవేరుస్తాడని జన్మనిస్తే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత 60-70 ఏళ్ళ ఆ జీవితాన్ని భూమి మీద చక్కగా డిజైన్ చేసుకుని వాడి జీవితానికి ఏం కావాలో నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడే తప్ప, నేను ఎందుకు పుట్టించాను, నా ఉద్దేశాలు ఏంటి, తండ్రి నాకు ఈ జన్మ ఇచ్చింది మీరు దేనికోసం అని నన్ను అర్థం చేసుకుని నా ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎవ్వడు నా యొద్దకు రావటం లేదు, నేను వాడికి అర్థం అవ్వలేదు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా ఇక్కడ ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం అండి. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. ఎవడు మనల్ని ఎలా కూర్చాడట? మనకి రైతు పడే కష్టము, మీరు వ్యవసాయం చేసేవాళ్ళు గనక, రైతులు గనక, రైతు పడే కష్టం మనకు అర్థమవుతుంది గనక ఆ రైతు కష్టంతో తన కష్టాన్ని పోల్చి చెప్తున్నాడు అక్కడ. ఏమని? కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా. ఇది కళ్ళం అనుకోండి. ఈ కళ్ళంలోనికి మీకు తెలుసు కదా, వరి పనులు కానీ గోధుమ పనులు కానీ రైతు పట్టుకొని వచ్చాడు అంటే పనలు కళ్ళంలో రావడానికి వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. భూమిని దున్నాలి, అక్కడ ఉన్న రాళ్ళని తీయాలి, నీళ్లు పెట్టాలి, దాంట్లో విత్తనాలు వెయ్యాలి, పెరిగేంత వరకు చుట్టు కంచి వెయ్యాలి, ప్రతిరోజు తెల్లవారు వెళ్ళిపోయి పొలాన్ని చూసుకోవాలి, ఏమైనా పురుగు పడితే మందులు కొట్టాలి, దోమలు పడితే మందులు కొట్టాలి, పంట పండుతుందానని పసిపిల్లలాగా ఒక 6 నెలలో 4 నెలలో 5 నెలలో దాని చుట్టూ అది అహోరాత్రులు కష్టపడితేనే తప్ప కళ్ళంలోనికి పంట రాదు కదా. రైతు ఆ పంటను తెచ్చుకోలేడు కదా కళ్ళంలోనికి. ఈ కష్టం నీకు తెలుసు కదా, ఈ శ్రమ నీకు తెలుసు కదా. అలాగే పరలోకంలో ఉన్న దేవుడిగా నిన్ను కూడా నేను ఈ భూమి మీదకి తేడానికి, ఈ భూమి మీద నీకు జీవితం ఇవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. అదే చెప్తున్నాడు అక్కడ. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. జగత్తుకు ముందు నేను కావాలని కోరుకొని మీ తాతలు అందరిలోనూ నిన్ను కాపాడుకొని వాళ్ళందరి తరాల్లో నుండి దాటించుకొని మీ తాతగారిలోనికి నిన్ను తెచ్చి, తాతగారిలో నుంచి తండ్రిలోనికి తెచ్చి, తండ్రిలో నుంచి తల్లిలోకి తెచ్చి, తల్లిలోనికి నువ్వు వచ్చిన తర్వాత మహదానందంతో తన స్వహస్తాలతో నీకు ఒక రూపాన్ని చెక్కాడు. ఇదిగో ఈరోజు నువ్వు అద్దం ముందుకు వెళ్ళిపోయి మార్నింగ్ పొద్దున లేవగానే మొహం చూసుకుని ఆనందపడిపోతున్నావు కదా. నా అందం అంటున్నావు, నా జుట్టు అంటున్నావు, నా కలర్ అంటున్నావు, నా ఎత్తు అంటున్నావు, అసలు నాకున్న షేప్ ఎవరికి లేదంటున్నావు. ఈ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ చక్కటి దేహాలను దేవుడు కట్టాడు. ఇవి కట్టడానికి పరలోకపు తండ్రి కష్టపడ్డాడు. రైతు పొలంలోనికి పనులు తేడానికి వెనకాల ఎంతైతే కష్టపడతాడో ఈ భూమి మీద మీకు జీవితం ఇవ్వడానికి కూడా నేను అంతే కష్టపడ్డానని అక్కడ పోల్చి చెప్తున్నాడు. ఎంత కష్టపడ్డాడండి ఈ జీవితం ఇవ్వడానికి. మీతో పాటు 3 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరాయి. నువ్వు ఒకనాడు తండ్రిలో ఉన్నావు, నీతో పాటు 3 కోట్ల శుక్రకణాల్లో నువ్వు ఒకడివి. ఆ పరుగు పందెంలో గెలిపించాడు. తండ్రి నుండి శుక్రకణంగా తల్లిలోనికి నువ్వు వస్తున్నప్పుడు నీతో పాటు 3 కోట్ల మంది వస్తే వాళ్ళందరిని వద్దనుకుని ఆ పరుగు పందెంలో నిన్ను గెలిపించి నిన్ను పట్టుకెళ్ళి నీ తల్లిలో ఉన్న అండంతో కలిపి ఒక పిండంగా మార్చి ఆ పిండానికి మహారూపం తల్లి గర్భంలో 9 నెలలు 270 రోజులు నీకు దేహాన్ని కట్టి ఈ భూమి మీదకి పంపి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇవన్నీ నీకు అందిస్తే నీకు ఈరోజు జీవితం వచ్చింది. దీని వెనక పరలోకపు తండ్రి ప్రణాళిక, పరలోకపు తండ్రి కష్టం ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అర్థం అవ్వలేదని రైతుతో పోల్చుకొని చెప్పుకుంటున్నాడు అక్కడ. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. ఇంత కష్టపడి నేను వాళ్ళకి జీవితం ఇచ్చాను. తర్వాత చూడండి ఏమంటాడు ఇప్పుడు అక్కడ. బైబిల్ చూడండి అందరు, ఇప్పుడు బైబిల్లో చూసుకోండి ఏమంటున్నాడు. అయితే వారు ఇంత కష్టపడితే వచ్చిన వారు, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమయ్యాను అంటున్నాడా, నా ఉద్దేశాలు మీకు అర్థం అవ్వలేదు అంటున్నాడా? ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఉద్దేశాలు తెలుసుకొనకున్నారు, ఆయన ఇష్టాలు తెలుసుకొనకున్నారు. ఎప్పుడు తన తలంపులతోనే, తన ఉద్దేశాలతోనే, తన ఇష్టాలతోనే నా దగ్గరకు వస్తాడు. వాడికి కావలసినవన్నీ అడుగుతాడు. నువ్వు నన్నెందుకు పుట్టించావు, నా జీవితం పట్ల నీ తలంపేంటి, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటని దేవుడిని మనిషి అడగటం మానేశాడు.
ఎంత బాగా రాశాడండి బైబిల్, బట్టి వండర్ఫుల్ బైబిల్ అండి. ఆయన మనస్సు చూడండి మనుషులకి ఎలా చెప్పుకుంటున్నాడు. చదువుతాం అంతే, ఇప్పుడు మనం ఆ వచనాలు దాని వెనకాల ఉన్న ఆయన బాధ మాత్రం అర్థం చేసుకోండి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు చదువుతున్న ఈ నల్లటి అక్షరాల వెనక, మరలా చెప్తున్నాను, మీరు చదువుకుంటున్న నల్లటి అక్షరాల వెనక మిమ్మల్ని పుట్టించిన మీ పరలోకపు తండ్రి మనస్సు మనస్సు మనస్సది. అక్షరాలు కాదవి, పరలోకపు తండ్రి మనస్సది. మీకు అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడంటే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ వచ్చేసాయి. ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, మీరు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళేసరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే అప్పట్లో ఉన్నవి ఏంటి చెప్పండి? ఏమున్నాయి? పోస్ట్ ఆఫీసు, పావలా కార్డు తెలుసు మీకు చాలామందికి, ఉత్తరం తెలుసు కదండి మీకు. తన కొడుకు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, గుంటూరులో ఈ ఉప్పలపాడులో ఉన్న తల్లి కొడుకు ఉత్తరం వేసేది. మాట్లాడుకోవాలంటే అదే మార్గం, అంతకు మించి మార్గం లేదు. అప్పుడు ఆ పావలా కార్డు తెప్పించుకుని ఒక పక్క అంతా ప్లెయిన్గా ఉంటుంది, చెప్పాలనుకున్నదంతా చెప్పొచ్చు. ఇలా వెనక్కి తిప్పగానే సగమే ఉంటుంది, మిగతా సగంలో ఏముంటుంది? అడ్రస్ రాయాలి. మిగతా ఉన్న దాంట్లో ఇరికించి ఇరికించి చెప్పాలనుకున్నవన్నీ చాలా జాగ్రత్తగా అక్కడ రాస్తుందండి. కొడుక బాగున్నవారా, నువ్వు వెళ్ళిపోయి చాలా నెలలు అయిపోయిందిరా, ఈ మధ్యకాలంలో నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందిరా, 4 రోజులు హాస్పిటల్లో పెట్టారురా, నేను చూడాలని బెంగ అవుతుందిరా, ఎప్పుడు సెలవు తీసుకుని వస్తావు కొడుక. ఈ లోపల ఉత్తరం అయిపోద్ది, అది ఆ ప్లేస్ అయిపోద్ది. ఇరికించి 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 తల్లి చెప్పాలనుకున్నవన్నీ ఆ ఉత్తరంలో ఇరికించి వేస్తుందండి. కొడుకు అడ్రస్ రాసింది ఇక్కడ గుంటూరు ఉప్పలపాడులో వేసింది. అది పోస్ట్ మ్యాన్ వస్తాడు, తాళం తీస్తాడు, ఆ ఉత్తరం తీసుకెళ్తాడు, ఇది పట్టుకెళ్ళి విజయవాడకి వెళ్తుంది, విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళింది, హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్లో నుంచి పోస్ట్ మ్యాన్ తీసుకున్నాడు, దాన్ని పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? ఏ కొడుకు అయితే రాసిందో ఆ కొడుక్కి ఇస్తాడు. జాగ్రత్తగా వినండి, మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అనగానే ఎవడ పరుగు పరుగున వెళుతూ కొడుకు తీసుకుని కొడుకా బాగున్నావా అని రాయగానే వాడి కళ్ళలో నుంచి ఏం కడతాయి చెప్పండి? నీళ్లు. ఎందుకంటే అక్కడ కనబడుతున్న అక్షరాలు కాదు, ఎవరు? అమ్మ. అవి అక్షరాలు కాదు, అమ్మ మాటలు. అవి అక్షరాలు కాదు, అమ్మ మదిలో ఉన్న ప్రేమ. అవి అక్షరాలు కాదు, అమ్మ మదిలో ఉన్న బెంగ. నిన్ను చూడాలన్న బెంగ, నిన్ను చూడాలని ఉందరా బెంగ. బెంగ పెట్టుకున్నాను రా అనగానే అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంది, వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు. వెంటనే ఏమంటే ఆఫీస్కి వెళ్తాడు, ఏమంటే మా అమ్మ ఉత్తరం రాసిందండి, నా మీద బెంగ అయిపోయిందట, నేను వెళ్ళిపోవాలి. ఏమంటే అక్కడ వచ్చిన ఆ మాటలకి వాడి మది చలించింది. చలించిందా? చలించింది. కారణం ఏంటి? అవి అక్షరాలుగా తీసుకోలేదు వాడు. ఎలా తీసుకున్నాడు? మా అమ్మ మనసది, మా అమ్మ బాధది, మా అమ్మ బెంగది, మా అమ్మ ప్రేమది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా బైబిల్లో ఉన్న అక్షరాల వెనక నా పరలోకపు తండ్రి మనసది, ఆయన బాధది, ఆయన ఆవేదనది, ఆయన ప్రేమది, ఇలా చదువుతారండి బైబిల్ ఎప్పుడైనా? ఇలాగ ఆలోచించారా? నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి రాయించిన ప్రేమ లేఖ కదా అది. ఆయన మదిలో ఉన్నవన్నీ బైబిల్గా రాయించి నీ చేతుల్లో పెట్టాడు కదా. నిన్ను కన్నది నేనే కొడుక అన్నాడు కదా, నీకోసం కష్టపడ్డాను అన్నాడు కదా, నీకోసం ఈ అనంత విశ్వాన్ని కట్టాను అన్నాడు కదా. తిను కొడుక అన్నాడు, త్రాగు కొడుక అన్నాడు, సంతోషించు కొడుక అన్నాడు. కానీ ఆ జీవితం నాదని గుర్తించి నీకు ఆ జీవితం ఎందుకు ఇచ్చానో, ఆ జీవితాన్ని నీకు ఎలా ఇచ్చానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తలంపులు, నా ఉద్దేశాలు భూమి మీద నెరవేరుస్తావా కొడుక అని అడిగాడు. ఎవరికి అర్థమయ్యాడండి దేవుడు? ఎంత బాధపడుతున్నాడండి. ఇందాక ఇర్మియా గ్రంథంలో మాట చూపించాను, నేను ఎవరికి అర్థం అవటం లేదు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకా గ్రంథాన్ని తీసుకొచ్చాను. ఇక్కడేమంటున్నాడు? వారు నా తలంపులు తెలుసుకొనుకున్నారు. తర్వాత చూడండి అక్కడ ఏముంది, ఇంకేముంది చూడండి. ఆయన ఆలోచనలు వారు గ్రహింపకున్నారు. చూసారా? ఆయన తలంపులు తెలుసుకోలేదట, ఆయన ఆలోచనలు గ్రహించలేదట. దేవుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడని గ్రహించలేదట. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏంటంటే మన మీద పెట్టుకున్న ఆలోచనలు తలంపులు అనుకుంటారేమో. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు 3 కోట్ల శుక్రకణాలలో నేను ఒక శుక్రకణం అయితే నేనే తల్లి గర్భంలోకి వెళ్ళటం ఏంటి, నాకే దేహం రావటం ఏంటి, ఆ దేహాన్ని మీరు 9 నెలలు కట్టడం ఏంటి, నా ఊపిరితిత్తులు ఏంటి, నా గుండె ఏంటి, నా ముక్కు ఏంటి, నా రూపం ఏంటి, నా ఎత్తు ఏంటి, అసలు నేను 60-70 సంవత్సరాలు భూమి మీద హాయిగా బ్రతకటం ఏంటి, నాకు మీరు చేసిన ఆశ్చర్యక్రియలు ఇవన్నీ ఎవరైనా చేస్తారా? ఇవి నువ్వు శుక్రకణంగా వచ్చావు నీకు ఎవరైనా చెప్పారా? ఆ పరుగు పందెంలో భూమి మీద ఉన్న నీ వాళ్ళు ఎవరైనా గెలిపించారా? నీ డబ్బు గెలిపించిందా? నీ అధికారం గెలిపించిందా? నీకు ఉన్న ప్రజలు గెలిపించారా?
ఆ పరుగు పందెంలో నిన్ను గెలిపించింది, ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చింది దేవుడు. అదే అంటున్నాడు అక్కడ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. నెక్స్ట్ ఏముంది అక్కడ? మా ఎడల నీకున్న తలంపులు. అది అండర్లైన్ చేసుకోండి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. నీ ఎడల దేవుడికి ఏమున్నాయి? తలంపులు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. కారణ జన్ముడుగా నువ్వు ఒక పని చేస్తావని జన్మించాడు. కారణ జన్ముడుగా భూమి మీదకి వెళ్ళి ఆయన కోసం పాటలు రాస్తావనో, ఆయన కోసం ప్రసంగాలు చేస్తావనో, ఆయన కోసం ఇలాంటి సభలు పెడతావనో, జరుగుతున్న సభలకి ఏదో ఒక పనిలో సహకారిగా ఉంటావనో, నీ కష్టార్జితాన్ని ఇచ్చి దేవుడి కోసం చెప్పిస్తావనో, ఏదో ఒక ఉద్దేశంతో నీకు జన్మించాడు. ఎంతమంది అర్థం చేసుకున్నారు? దావీదు గురించి రాయబడిన మాట మన అందరికీ తెలుసండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు దావీదు అంటే ఇష్టం? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. నువ్వెవరు ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు చెప్పు? దావీదు దేవుడు ఉద్దేశాలు నెరవేర్చాడు. దావీదు దేవుడి కోసం ఏమంటే గొలియాతుతో దెబ్బలాడాడు, యుద్ధం చేశాడు. యుద్ధం రాని వయసులో, చిన్న వయసులో దావీదు దేవుడి కోసం కీర్తనలు రాశాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించాడు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు. దేవుడు పిల్లల్ని దేవుళ్ళో నిలబెట్టాడు. దేవుడు ఉద్దేశాలు నెరవేర్చాడు. దేవుడి కోసం ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఏమన్నా నీ జీవితంలో ఏమన్నా ఇలాంటివి దేవుడి కోసం చెప్పు? అసలు ఏ ఉద్దేశాన్ని ఇప్పటి వరకు నీకు వచ్చిన వయసు, బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు అంటున్నావు, పుట్టి 40 ఏళ్ళు అంటున్నావు, 50 ఏళ్ళు అంటున్నావు, 60 ఏళ్ళు అంటున్నావు, 70 ఏళ్ళు అంటున్నావు, ఇంత ఆయుష్కాలంలో అసలు నువ్వు ఏ ఒక్క ఉద్దేశం దేవుడిది నెరవేర్చావు? దావీదుల మందిరం కట్టావా? పాటలు రాసావా? పరిచర్య జరిగించావా? పరిచర్య చేస్తున్న వారికి సహకారులుగా ఉన్నావా? దేవుడి కోసం, నిన్ను పుట్టించిన నీ తండ్రి కోసం అసలు నువ్వేం చేసావు చెప్పు? ఇదేంటండి? మేమెందుకు చేయాలండి? మేము ఏమైనా చేయడానికే పుట్టించాడా? ఎస్. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసా? మీరు తొలి ప్రసంగంలో విన్నారు కదా. దేవుడండి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకు అర్థం కాని సంగతి ఏంటో తెలుసా? అందరూ ఏమనుకుంటున్నారు తెలుసండి దేవుడి కోసం? ఆయనకేంటండి దేవుడు పరలోకంలో ఉన్నాడు, చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, ఎప్పుడు అవి ప్రతిగానాలు చేస్తుంటే దేవుడు పొంగిపోతూ ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. కాదండి. దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడి కండిషన్ ఏంటో తెలుసండి ఈరోజు? దేవుడి ఈ స్థితి ఏంటో తెలుసా? పరలోకంలో ఉన్నాడు ఉండడానికి. పరలోకం ఉంది, చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, పక్కన యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఆయన మదిలో సంతోషం లేదు. ఎందుకు సంతోషం లేదో తెలుసా? ఆయన కన్నా ఆయన పిల్లలు ఈరోజు ఆయన ఉద్దేశాలు ఎరగక, ఆయన ఆలోచనలు ఎరగక, తన కోసం తాను బ్రతికి ధనవంతుడిలాగా తినడానికి త్రాగడానికి పుట్టాననుకుని ఈ లోకాన్ని అనుభవించి, ఈ లోకంలో ఉన్నవన్నీ తిని త్రాగి అనుభవించి చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుడి కొరకు పుట్టినవాడు, దేవుడి కొరకు యేసుక్రీస్తులా బ్రతికి మరలా తిరిగి పరలోకం వెళ్ళవలసిన వాడు ఈ లోకాన్ని, ఈ రంగుల లోకాన్ని చూసి మాయలో పడి తిని త్రాగడానికి నేను పుట్టానని సంపాదించేవాడు ఒకడు డబ్బు కావాలని, వెండి కావాలని, బంగారం కావాలని, ఆస్తులు కావాలని, ఇల్లులు కావాలని, పొలాలు కావాలని ఈ లోకపు మాయలో తన జీవితాన్ని నాశనం చేసుకుని చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా చూసిన దేవుడు బాధ ఏంటో తెలుసండి? ఇప్పుడు విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు మీరు అనుకుంటున్నట్టుగా పరలోకంలో హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, దేవుడిగా నా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, నా కన్న పిల్లలు నాశనం అయ్యారు కనుక వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి, చూసారండి ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి. నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడానికి, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన నా పిల్లలు నాకు దూరం జరిగిపోయారు. నువ్వెవరు? ఆదివారం వస్తాం, 1 గంట సేపు నీ దగ్గరికి అంటున్నారు అంతే. సభ పెడితే రారు, సువార్త ఉందంటే రారు, ఏ ఒక్క ఆత్మనైనా రక్షించడానికి వాక్యం చెప్పడానికి వెళదామంటే రాడు. వాక్యం చెబుతున్న దైవజనుడికి మీ వెనకాల మేము ఉంటామండి, మీ కుటుంబాన్ని మేము చూసుకుంటామండి, మీ పోషణ మేము చూసుకుంటామండి, మీకు మేము సహకారం ఇస్తామని మీరు విరివిగా సువార్త చేయండి, గ్రామాలకు వెళ్ళిపోండి, ఆత్మలు రక్షించండి, ఆయన్ని ఆనంద పెట్టండి, మీ వెనక మేము ఉంటున్నాం కదానని దేవుడు ఉద్దేశాలు నెరవేరుస్తున్న దైవజనుడికి తోడుగాను ఉండడు. నా పిల్లలు నాకు దూరంగా జీవిస్తున్నారు. అక్కడ ఒక మాట మాట్లాడేటండి, గుండె కరిగిపోతుంది. మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమును తెప్పరెల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు ఎవరట? భూమి మీద ఉన్న మనుషులు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడికి
ఆయన మనసును అర్థం చేసుకోవడానికి కానీ, ఆయన ప్రాణానికి ఏదైనా ఆనందం సంతోషం ఇవ్వడానికి కానీ పిల్లలు తప్ప ఇంకెవరూ లేరండి. ఉన్నారా? దేవుడికి భార్య ఉందా? దేవుడికి తల్లి ఉందా? దేవుడికి తండ్రి ఉన్నాడా? అక్క, తమ్ముడు, బావ, బామర్ది, వీళ్ళందరూ మనకు ఉంటారు. ఉన్నారా? నీకు కష్టం రాగానే భూమి మీద నీ ప్రాణాన్ని తెప్పరాలు నువ్వు పొరపాటున హాస్పిటల్లో పడ్డావు అనుకోండి, ఏదంటే యాక్సిడెంట్ అయ్యి, నీకు ఎంతమంది వస్తారు నిన్ను చూడడానికి? మీ అమ్మ వచ్చేస్తుంది, మీ నాన్న వచ్చేస్తాడు, మీ తమ్ముడు వచ్చేస్తుంది, మీ అక్క వచ్చేస్తాడు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేస్తారు, నీ ఫ్రెండ్స్ వచ్చేస్తారు, నీ బంధువులు వచ్చేస్తారు. వాళ్ళందరూ హాస్పిటల్లో నిన్ను చూడడానికి ఎందుకు వచ్చారు? జాగ్రత్తగా వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పాలి నాకు. ఎందుకు వచ్చారు? దుఃఖంలో మునిగిపోయిన నిన్నేం చేస్తారు? వాళ్ళు వచ్చి వాదారుస్తారు. హాస్పిటల్ ఖర్చు మేము ఇస్తాం, నువ్వేం ధైర్యంగా ఉండు, 4 రోజులు ఇంటికి తీసుకెళ్ళిపోతా ఉంటాడు మీ తమ్ముడు వచ్చి. నీకు ఎలాగుంటుంది అప్పుడు? ఎలాగుందండి? అమ్మ మా తమ్ముడు వచ్చాడండి, హాస్పిటల్ బిల్లు అంతా కట్టేస్తాడట, నన్ను బాగు చేసేస్తాడట, నన్ను తీసుకెళ్ళిపోతాడట. నీ ప్రాణానికి ఏం దొరికింది? ఓదార్పు. తెప్పరెలా చేశాడు కదా నీ ప్రాణాన్ని. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రాణాన్ని తెప్పరెలా చేయడానికి తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, బామ్మర్దా, అక్క, బావ, నీకున్న ఏమంటారు దాన్ని, కుటుంబం, నీకున్న బంధు జనాంగం, దేవుడికి ఏమైనా ఉన్నారండి? ఏమి లేరండి. ఆయన్ను ఓదార్చవలసిన ఏకైక బంధం ఒకటే. ఎవరున్నారు? పిల్లలు. ఆ పిల్లలే దేవుడికి ఏమయ్యారట? దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుడి పరిస్థితి ఏంటి చెప్పండి? పోనీ ఇది మీకు అర్థమవుదేమో. నీవు అనాథవి, అసలు ఎవ్వరు లేరు నీకు తోడుగా. ఒకే ఒక బంధం ఉంది, మీ ఆయన గారే నీకు బంధం. తల్లి లేదు, తండ్రి లేడు, అసలు నీ కుటుంబం లేదు, నువ్వు అనాథవి. నీ భర్త ఒక్కడే నీకున్నాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ భర్త నిన్ను చూడడానికి రాలేదనుకోండి, ఉన్న ఏకైక బంధం నీ దగ్గరికి రాలేదనుకోండి, నీకు ఎలాగుంటుంది? ఉన్న ఒక్కడే రాలేదండి, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఆయనే నా జీవితం అనుకున్నాను, ఆయనే నా సర్వస్వం అనుకున్నాను, ఆయనే నన్ను కాపాడతాడు అనుకున్నాను, ఆయనే రాలేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, చచ్చిపోతాను అంటదా అందా? మరి ఇప్పుడు దేవుడికి ఉన్న ఏకైక బంధం భూమి మీద ఎవరు చెప్పండి? పిల్లలు. ఆ పిల్లలే దేవుడికి ఏమయ్యారట? దూరస్తులు. ఎవడు ఈరోజు తన పిల్లలైన వారు వాక్యం తెలియక, దేవుని నమ్మక, ఎవడి నరకానికి ఆత్మలు వెళ్ళిపోతుంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏడుస్తుంటే, ఎందుకు తండ్రి ఏడుస్తారు? మేము పెడతాం కదా మీటింగులు, మేము చెబుతాం కదా మీకోసం, మేము వెళతాం కదా ఇంటింటికి సువార్తకి, మీ గురించి చెబుతాం కదా, మీ గురించి కొంతమందిని మీ దగ్గరికి తెస్తాం కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మేము ఉన్నాం కదా మీకోసం చెప్పడానికి, సువార్త చేయడానికి. ఏమండి ఈరోజు అలాగా ఆయన ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆయన ప్రాణాన్ని తెప్పరెల్లా చేసే పిల్లలు ఎవరున్నారు చెప్పండి? మీకు ఈ సభలో కన్వీనర్ ఇల్లు చూడండి ఎంత దూరం, మార్నింగ్ వెళ్ళారండి వాళ్ళ ఇంటికి. మనలాగా ఏం పెద్ద పెద్ద మంచి ఇల్లులు కాదండి, ఒక చిన్న ఇంట్లో రేకు రూములో ఆ కుటుంబాన్ని అలా నెమ్మదిగా గడుపుకుంటూ. ఎందుకు ఈ 2 రోజులు ₹1000 ఖర్చు పెడుతున్నారు వాళ్ళంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి గురించి కొద్ది మందికైనా చెప్పాలి, ఆయన మది చెప్పాలి, ఆయన వాక్యాలు చెప్పాలి, కొద్దిమందినైనా ఆయన వైపు మళ్ళించాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. నా జీవితంలో 2 రోజులైనా ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయన వాక్యాలు ఆయన పిల్లలకి చెప్పి. మీలో ఎంతమందికి అర్థమయ్యాడు దేవుడు? మీలో ఎంతమందికి అర్థమైంది దేవుడు బాధ? మీలో ఎంతమందికి అర్థమైంది దేవుడు వేదన? ఆలోచించండి రాత్రి. నా ఉద్దేశాలు దావీదు నెరవేర్చాడు. నేను అందరి ఎడల అలాంటి ఉద్దేశాలే కలిగి ఉన్నాను, కానీ నా ఉద్దేశాలు నెరవేర్చే వాళ్ళు ఎవరు లేరు. మీకు మాట్లాడుతాను ఇప్పుడు, జాగ్రత్తగా నా వైపు చూడండి. మోషే గారు ఎందుకు పుట్టారు అనగానే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఎందుకు పుట్టారు మోషే గారు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి నాయకుడిగా ఉండి విడిపించడానికి పుట్టాడు. వెరీ గుడ్, బాగా వినండి. నేను నిన్ను అడుగుతున్న ప్రతిదీ ఆలోచించండి. యెహోషువ ఎందుకు పుట్టాడు? మోషే తదనంతరం నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి, మోషే మిగిల్చి వెళ్ళిపోయిన పనిని సంపూర్తి చేయడానికి యెహోషువ పుట్టాడు. వెరీ గుడ్. ఇందాక చెప్పాను దావీదు ఎందుకు పుట్టాడు? రాజుగా ఉండి ప్రజలందరినీ పరిపాలించడానికి, ప్రజలందరినీ దేవుని వైపు మళ్లించడానికి దావీదు పుట్టాడు. ఏమన్నా ఇర్మియా గ్రంథం మనం చదువుకున్నా, ఇర్మియా గారు ఎందుకు పుట్టారు? జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, ప్రవక్తగా దేవుడి కోసం వాక్యం చెప్పడానికి పుట్టాడు. వెరీ గుడ్. కొత్త నిబంధనకు వచ్చేస్తాను. పాత నిబంధనలు అడిగితే అందరూ ఎలా చూస్తున్నారు విడ్డూరంగా. కొత్త నిబంధనకు వచ్చేస్తాను. పేతురు గారు తెలుసు కదా అందరికీ. ఎందుకు పుట్టాడు పేతురు గారు? యేసుప్రభు వెనకాల వెళ్ళి వాక్యం నేర్చుకుని సంఘాన్ని కట్టి అనేక మందిని దేవుళ్ళో నిలబెట్టడానికి పుట్టాడు. స్టెఫన్ గారు ఎందుకు పుట్టారు?
హతసాక్షిగా ఆ రోజు దెబ్బలు తిని దేవుడి కోసం మరణం పొంది దేవుడి యొక్క నామ ఘనత ఆ రోజు ఏమంటే విస్తరింప చేయడానికి అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణాలు పెడితే దేవుడు తిరిగి లేపుతాడు. అదిగో పరలోకంలో నా తండ్రి కుడి పార్శ్వమున యేసు ఉన్నాడు, చచ్చిపోతే నేను అక్కడికి వెళ్తానని ధైర్యాన్ని పుట్టించడానికి పుట్టాడు. జీవితాన్ని ఇచ్చేశాడు, చచ్చిపోయాడు, ప్రాణం ఇచ్చేశాడు. స్టెఫను దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి పుట్టాడు. వెరీ గుడ్. చివరిలో వచ్చాడు పౌలు గారు. ఎందుకు వచ్చారు? అపోస్తులుడుగా, అన్యజనులకు అపోస్తులుడుగా ఉండి అనేక మంది అన్యజనులను దేవుళ్ళలోనికి నడిపించడానికి పుట్టారు. బాగుంది కదా. మోషే ఒక కారణంతో పుట్టాడు, యెహోషువ ఒక కారణంతో పుట్టాడు, ఇర్మియా ఒక కారణంతో పుట్టాడు, యేసు మన కోసం ప్రాణం ఇవ్వడానికి పుట్టాడు, అపోస్తులు పేతురు గారు సంఘాన్ని కట్టడానికి పుట్టాడు, చివరిలో వచ్చిన పౌలు గారు అన్యజనులు దేవుళ్ళని నడిపించడానికి పుట్టాడు. నువ్వెందుకు పుట్టావు? బాగా చెప్పు, బాగా ఆలోచించు. నువ్వెందుకు పుట్టావు? ఏముందండి, కోట బియ్యం తెచ్చుకోవడానికి ఉప్పలపాడులో ఎక్కడ పక్కన ఏదో పక్షుల గూడు ఉందట, పక్షుల కేంద్రం. అక్కడికి పోయి తిరగడానికి, ఏమంటే ఈ బజార్ లంప మార్కెట్ లంప తిరుక్కోవడానికి, ఏదో ఉద్యోగం చేసుకోవడానికి, పిల్లలకి అనడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టేస్తారు కదా, ఆ మనవడిని వేసుకుని సంకలు వేసుకుని స్కూల్కి తిప్పడానికి, చచ్చిపోయిన అరకానికి వెళ్ళిపోవడానికి. అంతేనా? నువ్వెందుకు పుట్టావు? అసలు నీ జన్మ పరమార్థం ఏంటి? నీ మీద దేవుడికున్న ఉద్దేశం ఏంటి? వస్తున్నావు వెళుతున్నావు గుడికి. అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా? ఏం జరుగుతుంది నీ వల్ల? దేవునికి ఓదార్పు, ఆయన ప్రాణాన్ని నువ్వు ఎప్పుడు తెప్పరిలా చేసావు. వస్తున్నారు కానీ మదిలో ఉన్న బాధ మాత్రం, ఆయన బాధ మాత్రం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. వస్తున్నారు పోతున్నారు. ఎవడు మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసండి? మన మదిలో ఉన్న బాధను అవతల వాడు అర్థం చేసుకోకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. మీరు చూడండి, అప్పుడప్పుడు భార్య పని చేసి పాపం బట్టలు ఉతికి ఇల్లంతా వండి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి వండి పెట్టి అలిసిపోయి ఏదో మాకు మొహాలని నడు నొప్పి వస్తుందానో తలనొప్పి వస్తుందానో అలా పడుకుని ఉంది. బాధ వచ్చి పడుకుని ఉంది. ఆ టైంలో భర్త వచ్చాడు. నిజంగా ఆవిడని అర్థం చేసుకున్న భర్త అయితే చూడగానే మొట్టమొదట అనవలసిన మాట ఏంటి చెప్పండి? ఏమనాలి? అమ్మ ఏంటమ్మా రోజు హుషారుగా తిరుగుతావు కదా, మంచం మీద పడుకున్నావేటమ్మా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఏమన్నా నీకు ఆరోగ్యం బాగోలేదా అన్నాడు అనుకోండి, అర్థం చేసుకున్న భర్త. అలా కాకుండా రోగంతో పడుకున్నాడు సరాసరి రాగానే ఏం పడుకున్నా మంచం ఎక్కువ పని పడలేదా అన్నాడు అనుకోండి, మీరు చెప్పండి ఎలాగుంటుంది? బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఎప్పుడైనా పడుకున్నానా నువ్వు వచ్చే టైంకి ఎప్పుడైనా పడుకున్నానా? నీకోసం వేడి నీళ్ళు పెట్టేదాన్ని కదా, నీకోసం వేడివేడిగా అన్నం వండేదాన్ని కదా. పడుకున్నానంటే ఏదో రోగం వచ్చిందని అర్థం చేసుకోవాలి. నువ్వేం పడతావురా అంటదా? అందా లోపల, బయట అనలేండి. లోపల అనుకుంటారా అనరా చెప్పండి? అనుకోరా? అంటే మదిలో ఉన్న బాధ అర్థం చేసుకోకపోతే నీకు ఎలాగుంది? ఏం భర్త అండి నన్ను అర్థం చేసుకోవటం లేదు. మరి దేవుడి దగ్గరికి వెళ్తూ ప్రతి ఆదివారం దేవుడు నువ్వు అర్థం చేసుకోవటం లేదు, దేవుడికి ఎంత బాధగా ఉంటుంది? వస్తుంది వెళతాడు వెళతాడు. నా మదిని మాత్రం అర్థం చేసుకుని నా కోసం బ్రతకడు. నన్ను ఆదార్చడానికి ఏ కార్యక్రమం పెట్టడు, ఏ ప్రార్థన పెట్టడు, ఏమి ఉండదు వాడి జీవితంలో. ఎందుకు వస్తున్నాడో ఎందుకు వెళుతున్నాడో దేవుడిని అర్థం చేసుకునే వాళ్ళ విషయంలో దేవుడు ఎలాగే బాధపడుతున్నాడు. అర్థం చేసుకోండి దేవుణ్ణి. ఆయన బాగోలేడు, ఆయన స్థితి బాగోలేదు. కోట్ల మంది పిల్లలు నాశనాలకు వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాడు తండ్రి, బాధపడుతున్నాడు. ఉప్పలపాడులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, గుంటూరులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, విజయవాడలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కర్నూలులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కాకినాడలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రకాశంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నరకానికి వెళ్ళిపోతున్నారు నా పిల్లలు. ఎవరు నన్ను అర్థం చేసుకుని ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరు చెబుతారు నా గురించి? ఎవరు నా ఆలోచనలన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తారు? వాళ్ళకి అర్థం కావాలి నేను. అర్థం అవ్వలేదు. దేవుడు అనగానే ఆపద మొక్కులు వాడు, దేవుడు అనగానే కాపాడేవాడు, ఇలా అర్థం చేసుకున్నారు తప్ప నా మదిలో కూడా ఒక బాధ ఉంది, నా మదిలో కూడా ఒక వేదన ఉంది, నా మదిలో కూడా ఒక చింత ఉంది. నా పిల్లల విషయంలో నేను చాలా అలసిపోతున్నాను వాళ్ళ విషయంలో, కానీ వాళ్ళు అర్థం చేసుకుని నా కొరకు బ్రతకటం అనేది ఎవరు చెబుతారు నా గురించి? దేవుడు ఎంతమందికి అర్థమయ్యాడు చెప్పండి? నేను చెప్తున్న ఈ రాత్రి మాటలు విని మీలో ఎంతమందికి అర్థమయ్యాడు మీరు ఆలోచించుకోండి. ఎంతమందికి మీలో దేవుడు అర్థమయ్యాడు? దేవుడు మది అర్థమైంది, దేవుడు మనసు అర్థమైంది. అర్థమైతే దేవుడి కోసం ఏదో పనెత్తుకుంటావు కదా, అర్థమైతే దేవుడి కోసం ఏదో చెయ్యాలని తపనలో ఉంటావు కదా. మీలో ఎంతమందికి అర్థమయ్యాడు దేవుడు? విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం పూర్తిగా చదువుదాం చూడండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి
నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు, శత్రువులు ప్రబలపోయారు, నా పిల్లలు నాశనం అయిపోయారు, దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా. ఏమన్నా నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నాశనం అయిపోయారు. ఇంతకీ దేవుడు ఏడుపు ఏంటి, దేవుడు కన్నీరేంటి, దేవుడు బాధ ఏంటండి, దేవుడికి ఏంటండి అనుకుంటున్నారేమో. చివరిలో చెప్తున్న మాట, నా పిల్లలు ఏమయ్యారు? ఎవడు మీ చుట్టూ తిరుగుబోతులు లేరా? మీ చుట్టూ త్రాగుబోతులు లేరా? మీ చుట్టూ వ్యభిచారులు లేరా? మీ చుట్టూ దొంగలు లేరా? మీ చుట్టూ నరహంతకులు లేరా? మీ గుంటూరులోనే జరిగింది ఒక కేసు, మీకు తెలియదు కాదు. ఆ పక్కనే మీటింగ్కి వచ్చానండి నేను 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత. శివనాన్న వాళ్ళు పిలిచారు నన్ను. అక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు, మీ గుంటూరులోనే. మద్యం షాప్ ముందు ఒక ఆయన పాపం వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటున్నాడు. ఆ షాపుకి కాపలా ఉన్నాడు, మందు షాప్ ముందు సెక్యూరిటీ గార్డుగా. మద్యం షాప్ ముందు సెక్యూరిటీ గార్డుగా అతని జీతం ఎంత, అతని పరిస్థితి ఎంత పేదవాడని ఇంట్లో అతను నమ్ముకున్న కుటుంబం ఉంటుందండి. ఈ పచ్చి దుర్మార్గులకి అది ఏమీ అర్థం అవ్వలేదండి. ఒక పెద్ద రాడ్ తీసుకెళ్లారు, రాడ్తో పడుకున్న వాచ్మెన్ బుర్ర మీద దబాదబా బాదారండి. బుర్ర పగిలిపోయింది, రక్తం కారింది, చచ్చిపోయాడు. అతన్ని చంపేసి లోపలికి వెళ్ళి మద్యం షాపుని బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బులు, అందులో ఉన్న మద్యం బాటిల్ తీసుకుని వెళ్ళిపోయారు. సేమ్ అదే రోజు అనుకుంటాను, లేదా ఒక రోజు గ్యాప్లో అనుకుంటాను. మీ గుంటూరులోనే మళ్ళా పెద్ద కాస్ట్లీ బైకులు ఉంటాయండి, రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటాను అవి. ఆ బైక్ షోరూమ్ ముందు కూర్చున్న వాచ్మెన్ కూడా అలాగే చంపేశారు. ఆ బైకులు ఎత్తుకెళ్ళిపోయారట. అసలు నరహంతకులు మన మధ్యలో తిరగటం లేదంటే అవతలవాడి ప్రాణానికి విలువ లేదు, అవతలవాడి కుటుంబానికి విలువ లేదు. చంపేస్తారా? మన కళ్ళ ముందు ఎవరైనా యాక్సిడెంట్ అయి పడి రక్తం కారుతుంటేనే చూడలేం కదండి, మన కళ్ళు చాలా బాధపడిపోతాయి కదండి. అలాంటిది చేజేతులారా రాడ్డు పట్టుకెళ్ళి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటారు, ఒక పేదవాడిని చంపేస్తున్నారంటే, ఇలాంటి నరహంతకులు ఉన్న సమాజాన్ని బట్టి దేవుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా పరలోకంలో? మీరు చెప్పండి, ఆనందపడిపోతున్నాడా? వీటిని బట్టి నేను ఏం చేస్తున్నాను? ఏడ్చుచున్నాను. నా కొడుకు నరహంతకుడా, నా కొడుకు వ్యభిచార, నా కొడుకు దొంగ, నా కొడుకు మోసగాడా, చిచ్చిచ్చి ఇలాంటి పిల్లలు నాకన్నాను నేను, ఇలా మారిపోయారంటని వాళ్ళ నిమిత్తం దేవుడు ఏం చేస్తున్నాడట? నా పిల్లలు నాశనం అయిపోయారు. ఎవరు బాగు చేస్తారు? సమాజంలోనికి వెళ్ళి నా వాక్యాన్ని చెప్పి, ఒకప్పుడు నా కొడుకు ఏసెళ్ళాడు, పొట్టు జక్కైన మార్చాడు, వ్యభిచారమంతో పట్టుబడిన స్త్రీని మార్చాడు, సమర స్త్రీని మార్చాడు, కొన్ని వందల మందిని మార్చేశాడు, అపోస్తులను మార్చేశాడు. నా కొడుకెళ్ళి నా గురించి చెప్పి మార్చాడు, అపోస్తులను మార్చారు. తర్వాత వచ్చిన చాలా మంది సేవకులు మారుస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం నాకు పట్టనట్టుగా కోరికలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు. వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడంటారా? మీరు చెప్పండి. దేవుడు సంతోషపెట్టినప్పుడు సంతోషపడు. దేవుడు నీకు ఆనందాలు ఇచ్చాడు, సంతోషాలు నీకు బిడ్డలను ఇచ్చాడు, సంతోషపెట్టాడు, సంతోషపడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అని ఎప్పుడు ఏడు మొహంతో నా ఏడుపే చూడంటలేదు, నీ జీవితాలను ఆనందాలతో నింపాడు. కరోనా టైంలో కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోతే నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి సంతోషపెట్టలేదు నిన్ను? నీ కుటుంబంలో నువ్వు లేకపోతే నీ కుటుంబం ఏమైపోయేది? లేదా నీ కుటుంబంలో యజమానుడు చచ్చిపోతే కరోనా టైంలో నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈరోజు సంతోషాన్ని ఇవ్వలేదండి ఆ రోజు కరోనాలో నీ ప్రాణాలు కాపాడి? ఇంతగా దేవుడు నీ కోసం కష్టపడుతున్నప్పుడు మనుషులు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుడికి ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా? దేవుడిని ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా? బాధపడిపోతున్నాడండి. ఇలాంటి వాళ్ళందరినీ నన్ను అర్థం చేసుకోక ఎప్పుడు వాడి ఇష్టాలు, వాడి సంతోషాలు, వాడి సుఖాలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకొని వాడు ఎవడు కూడా భక్తుడు కాదు, భక్తిహీనుడు అనేసాడు దేవుడు. అది చూపించి ముగిస్తాను. యోబు గ్రంథం మీరు తీయండి, అందరూ జాగ్రత్త చదువుకోవాలి. ఇది యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం అందరు తీయండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం అండి. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు దేవుడు కొట్టేస్తున్నాడట. జాగ్రత్త చదువుకోండి, అయితే చాలా జాగ్రత్త చదవాలి, అర్థమవుతుంది ఇది. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? భక్తిహీనుడికి ఆధారం ఏది? వాడిని కొట్టేస్తాడట, వాడిని తీసేస్తాడట. భక్తిహీనుడట, వాడికి ఆధారం ఏది అంటున్నాడు. భక్తిహీనుడు వాడు. మాట్లాడుతున్నానండి. ఆ తర్వాత చూదురు కానీ నా వైపు చూడండి. అసలు భక్తిహీనుడు అనగానే దేవుణ్ణి నమ్మినవాడా నమ్మనివాడా? ముందు క్లారిటీకి వద్దాం. బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మరలా చెప్తున్నాను ప్రశ్న. భక్తిహీనుడు అనగానే దేవుణ్ణి నమ్మినవాడా నమ్మనివాడా? సగం ఏదో డైలమాలో ఉన్నారు కదా.
నమ్మినోడే. అదేటండి నమ్మినోడు భక్తిహీనుడు ఎలా అవుతాడు అంటున్నారా? రక్తహీనత అంటే అర్థం ఏంటి చెప్పండి? తక్కువ ఉందా మొత్తం లేదా? 6 లీటర్లు 5 లీటర్లు ఉండాలి, 3 లీటర్లే ఉంది, అప్పుడు ఏమంటారు? రక్తహీనత. భక్తిహీనత అంటే దేవుడు కోరుకున్న భక్తి లేదు. ఇప్పుడు చెప్తాను నేను, జాగ్రత్తగా చదవాలి, అక్కడ మీకు అర్థమైపోతాడు ఎవరో. భక్తిహీనుడు దేవుడిని సరిగా నమ్మని వాడు, దేవుడు ఉద్దేశాలను తెలుసుకుని వాడు, వస్తున్నాడు వెళుతున్నాడు దేవుడిని అర్థం చేసుకుని వాళ్ళు అందరూ భక్తిహీనులు. ఆ భక్తిహీనుడికి ఆధారం ఏది? వాళ్ళని కొట్టివేయినప్పుడు వానికి ఏమంటే ఎన్నో వచ్చిన చదువుతున్నారు? 9వ వచనం చదువుతున్నారు. 8వ వచనం చదువుతాం. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వానికి ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? 9వ వచనం. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా. ఏమంటే బాధలలో మొర్ర పెడుతున్నాడంటే నమ్మినోడా నమ్మనోడా? అంతే కదా. ప్రభు అని ఎవరు పిలుస్తారు? నమ్మినోడు పిలుస్తాడా నమ్మనోడు పిలుస్తాడా? నమ్మునోడే. వీడు మొర్ర పెడుతున్నాడట. కానీ ఎప్పుడు మొర్ర పెడతాడట? ఎప్పుడు ప్రార్థన చేస్తాడట? వానికి బాధ కలిగినప్పుడు. అండర్లైన్ చేయండి. మొర్ర ఎప్పుడు పెడుతున్నాడు? వాడికి బాధ కలిగినప్పుడు. వాడికి ఏదైనా నష్టం కలిగితే జాగ్రత్తగా వినాలి. దేవుడు మనసు పట్టిస్తున్నాడండి. చాలా కష్టం అండి దేవుడిని అర్థం చేసుకోవటం. మనసు పట్టుకోండి మీరు. దేవుడు వాడి మొర్ర వింటాడా? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడట? 9వ వచనంలో వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా అంటే వీడు ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎప్పుడు చేస్తాడు? బాధ కలిగినప్పుడే. సంతోషం వచ్చినప్పుడు అక్కను పిలుస్తాడు, తండ్రిని పిలుస్తాడు, తల్లిని పిలుస్తాడు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, రే మామ ఈరోజు పార్టీ రా. ఏం కలిగింది? సంతోషం కలిగితే మామ పార్టీ, బావా పార్టీ. బాధ కలిగితే డాక్టర్లు చేతులు ఎత్తేస్తే, దేవా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు దిక్కు. మరి పార్టీలు ఫ్రెండ్స్తో తీసుకున్నావు, వాళ్ళు ఏమైపోయారు? పరార్. నీకు కష్టం రాగానే పరార్, నీకు ఇబ్బంది రాగానే పరార్. భక్తిహీనుడట కేవలం వాడికి బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాడట. అలా ప్రార్థన చేసే వాళ్ళు అందరూ నా దృష్టిలో ఎవరంటున్నారు? భక్తిహీనుడు రా నువ్వు. ఎందుకన్నాడండి? అదేంటండి బాధ కలిగినప్పుడు మరి ఆయనతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటావు? తప్పేం కాదు కదా దేవుడికి ప్రార్థన చేసుకోవటం. నీ చింత యావత్తును నా మీద వేయండి అన్నది కూడా దేవుడే కదా. మరి అదేంటండి మరి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆయనకి చెప్పుకోవద్దు అన్నది కాదండి. మీ చింత యావత్తును నా మీద వేయండి అన్నది దేవుడే. కానీ నీ జీవితంలో బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడా సంతోషాలలో ఆయన జ్ఞాపకం రాడా? సంతోషాలు మనుషులకి ఇస్తావా? బాధలు మాత్రం ఎవరికి ఇస్తావు? దేవుడికి ఇస్తావా? ఇది భక్తా? ఇది యథార్థత? ఇది కరెక్ట్గా దేవుడిని నమ్ముకున్న వ్యక్తి చేసే పనా? సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన సమస్తం నీ జీవితంలో ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. కింద చూద్దాం, ఎంత బాగా చెప్పాడు చూడండి. భక్తిహీనునికి ఆధారం ఏది? వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా. ఎందుకు వినడు అంటే వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. చూసారా ప్రశ్న? ఎప్పుడైనా దేవుడికి ఆనందాలు ఇచ్చాడా? ఎప్పుడైనా దేవుడికి మీటింగ్ పెట్టాడా? ఎప్పుడైనా సువార్తకి వెళ్ళాడా? ఎప్పుడైనా ఒక పాపిని మార్చే ఏమంటే పరలోకంలో ఉన్న దేవుడి సంతోషాలు ఏంటి చెప్పండి, ఆనందాలు ఏంటి చెప్పండి? ఒక పాపి మార్పు విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. నేను ఆనందపడాలంటే భూమి మీద పాపి మారాలంటే వాడు వినాలి, వాక్యం వినాలి అంటే నువ్వు వినిపించాలి. ఎప్పుడైనా ఒక పాపిని మార్చావా? ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టావా? ఎప్పుడైనా దేవుళ్ళు ఒకటి బలపరిచావా దేవుడు మాటలు చెప్పి? ఎప్పుడైనా నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఆనందాలు కలిగాయా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. ఎప్పుడైనా నాకు ఆనందం ఇచ్చాడా? నాలో ఆనందపడ్డాడా? నా కొరకు ఆనందపడ్డాడా? శ్రమపడి నాలో ఆనందాలు ఏమీ లేవు, నాకు ఆనందాలు ఏమి ఇవ్వడు. కానీ బాధ కలిగేసరికి మాత్రం ఎవరి దగ్గరికి వస్తాడు? నా దగ్గరికి వస్తాడు. అదేనా వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. తర్వాత పదం చూడండి అక్కడ, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. అన్ని సమయాల్లో చేస్తావా? సంతోషం వచ్చినప్పుడు చేస్తావా? ఆనందంగా ఉన్నప్పుడు చేస్తావా? ఆనందంగా ఉన్నప్పుడు మనుషులు, ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తులు, ఆనందంగా ఉన్నప్పుడు లోకం, కష్టం వస్తే మాత్రం ఎవరు? దేవుడు. ఇదా భక్తి జీవితం. నీ జీవితంలో సమస్తము దేవుడై ఉండాలి. దేవుడి కోసం పెళ్ళి వద్దనుకున్నాడు పౌలు, దేవుడి కోసం ఆస్తులు వద్దనుకున్నాడు బర్నబా, దేవుడి కోసం ప్రాణాలు వద్దనుకున్నాడు స్టెఫను, దేవుడి కోసం ప్రాణం వద్దనుకున్నాడు యాకోబు.
వాళ్ళు కదండి. భక్తులు అంటే అవసరాల కోసం దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళ భక్తులు, అవసరాలు తీర్చుకోవడానికి దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళ భక్తులు, ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయనకు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేయకుండా. ఇది భక్తి ఏంటండి? వాళ్ళందరినీ భక్తిహీనులు. కేవలం బాధ కలిగినప్పుడు మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకునే వాళ్ళందరూ నా దృష్టిలో ఎవరట? మీరు ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థమయ్యాడా వీళ్ళందరికీ? బాధల కోసం మాత్రం దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి. పోనీ మీకు ఇంకా సింపుల్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. క్రైస్తవులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారనుకోండి, ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళిన వాళ్ళు అందరికీ కూడా వీళ్ళు క్రైస్తవులు అని వెంటనే తెలిసిపోతాండి. బెడ్ మీద ఉన్న వాళ్ళు ఎలా తెలుస్తుంది చెప్పండి? హాస్పిటల్లో బెడ్ మీద తలగడి పక్కనే ఒకటి ఉంటుంది. ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. అబ్బో, భక్తి ఎప్పుడు వచ్చింది? హాస్పిటల్లో బెడ్ ఎక్కిన తర్వాత. దేవుడు కరుణించు, దేవా కరుణించు. పాస్టర్ గారు అప్పుడే గుర్తొస్తారు, పాస్టర్ గారిని రమ్మనండి, పాస్టర్ గారు రమ్మనండి. భక్తి పరుడు అయిపోయాడు ఇప్పుడు. ఎందుకు? ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడు కదా. డాక్టర్లు చేతులెత్తేశారు కదా, పాస్టర్ గారు రమ్మనండి, ఆ సహోదరుని రమ్మనండి, ఆ పాస్టర్ గారిని రమ్మనండి. ఎప్పుడు గొడవడుకునే సహోదరుని కూడా నా కోసం ప్రార్థన చేయండి, చచ్చిపోతానండి, ప్రార్థన చేయండి, చచ్చిపోతానండి, ప్రార్థన చేయండి. బాధ రాగానే ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఈ మొరలన్నీ వినేసి, పాస్టర్ గారు ప్రార్థన వినేసి పోన్లే కరుణించి బతికించాడు, డిశ్చార్జ్ అయిపోయాడు. హాస్పిటల్లో ఉన్నంతసేపు బెడ్ మీద తలగడి పక్కనే ఉన్న బైబిలు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఇసురుతారో నాకు చెప్పాలి. ఎక్కడ వేస్తాడు బైబిల్? ఆదివారం వచ్చేంత వరకు ఇంట్లో ఎక్కడుందో తెలియదు, అది అలమార్లో ఉందో తెలియదు, ఎక్కడ ఇస్తున్నాడో తెలియదు, సెల్ఫ్ మీద పెట్టాడో తెలియదు. ఆదివారం రాగానే ఏది బైబిల్, ఏది బైబిల్, ఏది బైబిల్. అప్పటికే శుభ్రంగా దుమ్మట్టేసి ఉంటుంది. దాన్ని ఒక 2 దెబ్బలు ఎలాగేసి దుమ్మంతా దులిపి అప్పుడు పాస్టర్ గారు దుమ్ము దులపడానికి వస్తారు ఇక్కడికి. ఎక్కడికి? చర్చికి. ఆయన చెప్పే ప్రసంగం వినడానికి కాదు. టైం అయిపోతుంది, త్వరగా ముగించు. ఇంట్లో చికెన్ కూర వండింది, ఆవిడ వాసన వచ్చేస్తుంది ఇంటి దగ్గర నుంచి. నువ్వు అర్జెంటుగా వదిలేస్తే నేను వెళ్ళిపోయి చికెన్ కూర తినేయాలి. ఏ భక్తి ఏంటండి ఇది? భక్తి అండి ఇది? భక్తా? అర్థమయ్యాడా దేవుడు? దివారాత్రములు బైబిల్ను ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు చదువుతారండి ఇంట్లో బైబిల్? ఎవరు చదువుతారు చెప్పండి? చదివితే దేవుడు ఎప్పుడు అర్థమయ్యేవాడు. అందరూ బైబిల్ చదివితే దావీదులాగా ఈ సభలు ఎందుకు, ఈ సెమినార్లు ఎందుకు? అందరికీ దేవుడు అర్థమయ్యేవాడు, అందరూ సువార్త పనిలో ఉండేవారు, ఈ సమాజం మారిపోయేది, యేసుప్రభు వచ్చేవాడు, మళ్ళీ అందరినీ తీసుకుని పరలోకానికి ఇప్పటికే వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఎవరు అర్థం చేసుకున్నారండి బైబిల్ను, దేవుణ్ణు? ఎవరు అర్థం చేసుకున్నారు? దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న మాటలు ఇంకా చాలా ఉన్నాయండి. సమయం అయిపోయింది. మీరు ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడికి వచ్చాను నేను. 8 గంటలకి వచ్చి కుర్చీలో కూర్చున్నాను నేను. మీరే ఆలస్యంగా వచ్చారు. రేపు ఆలస్యంగా వచ్చారా చాలా వాక్యాలు మిస్ అయిపోతారు. మేము మాత్రం టైంకి ప్రారంభిస్తాం, టైంకి ముగించేస్తాం. రేపు 8 గంటలకి వచ్చేయండి. దేవుడు బాధ ఏంటో తెలుసండి. చివరిగా ఒక మాట చదివి ముగించేస్తాను. దేవుడు బాధ ఏంటో తెలుసండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చివరి మాట. భక్తిహీనులు ఉన్నారు, అవసరాలకి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, దేవుడికి ఎవరు లేరో తెలుసండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో, ఇదిగో నా పరిస్థితి భూమి మీద అలాగే ఉంది. పరిగ అనేసరికి మీ అందరికీ తెలుసు కదండి, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. పరిగ అంటే అర్థం ఏంటి? రైతు పంట కోసేసిన తర్వాత ఏమంటే కుప్పలు కప్పి పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ కుప్పల్లోంచి రాళ్ళు పడిపోతూ ఉంటాయండి, ఆ కట్టల్లోంచి రాళ్ళు పడిపోతూ ఉంటాయి. పేదవాళ్ళు, లేని వాళ్ళు వెనకాల వెళ్ళి ఏరుకుంటారు. దాన్ని ఏమంటారు? పరిగ. చివరికి దేవుడి పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. పంట అంతా వెళ్ళిపోయిందట సైతాన్ గడి దగ్గరికి. ఆయన పంట ఆయనే వేశాడు. ఆ పంట అంతా సైతాన్ గడి కోసుకున్నాడట. దొంగలుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, మోసగాలుగా, ఈ లోకం కోసం బ్రతికే ధనవంతులుగా అందరినీ వాడు కుప్పలోకి చేర్చుకున్నాడట. నా కోసం ఎవడైనా దొరుకుతాడా అని పరిగేరుకోవడానికి దేవుడికి వెళ్తే దేవుడి పరిస్థితి ఎలా ఉందట? పరిగ కూడా ఆయనకు దొరకటం లేదట. అంటే ఎవరు నా కొరకు దొరకటం లేదు. ఇంతకీ తర్వాత మాట చూడండి అక్కడ. ఇంతకీ ఎవరు లేరు అంటున్నాడు. ఇంతకీ ఏంటి దేవుడి బాధ? తర్వాత చదవండి అక్కడ. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన కొత్త అంజూరపు పండైనను లేకపోయాను. ఇంతకీ ఏంటండి ఈయన బాధ అంటే? భక్తుడు దేశములో ఎవరు లేరట దేవుడికి.
భక్తుడు లేడు, స్టెఫనులా ప్రాణం పెట్టేవాడు లేడు, దానియేలులా అవసరమైతే దేవుడి కోసం సింహాల బోన్లో దూకేవాడు లేడు. యేసుక్రీస్తుల వారిలా సువార్త కోసం ఎవడు తన తమ్ముళ్లను రక్షించడం కోసం సిలువలో ప్రాణం పెట్టాడు కదా. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అంటే ఆ వాక్యాన్ని నమ్మి వాళ్ళ ప్రాణాలను పెట్టేవాళ్ళు లేరు సువార్త కోసం. భక్తులు లేరు నాకు, భక్తులు లేరు నాకు. ఉన్న వాళ్ళంతా ఎవరట? ఉన్న వాళ్ళంతా ఎవరట? ఇందా చదివించారు కదా. ఏ లిస్ట్ మంది? లిస్ట్ ఏంటి మంది? బాధ వచ్చినప్పుడు మొరపెట్టావా? భక్తిహీనుడివి. అన్ని సమయాలలో దేవుడి దగ్గర ఉంటున్నావా? భక్తుడివి. నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? దేవుడిని ఆనంద పెట్టడానికి, మళ్ళీ చెప్తాను, దేవుడిని ఆనంద పెట్టడానికి. దేవుడు పిల్లలంటే ఎలా ఉంటారో తెలుసండి. వాళ్ళకున్న తిండి, వాళ్ళకున్న బట్టలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న కుటుంబాన్ని దీన్ని చూసుకోరండి భక్తులంటే. నా తండ్రికి నేను ఏం పెడతానని చూసుకుంటారు. కన్వీనర్ గురించి చెప్పాను కదండి, వాళ్ళు చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబం. కానీ ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? మాకు ఇచ్చిన స్థితి మాకు చాలు, మేము దేవుడిని ఈ స్థితిలో కూడా ఏం చేయాలి? కనపరచాలి, సంతోషపెట్టాలి, కొద్దిమందికైనా వాక్యాలు చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తున్నారా? మీ తండ్రి మీకు చాలా చేశాడు కదా, మీ ప్రాణాలు నిలబెట్టాడు కదా, మీకు జీవితాన్ని ఇచ్చాడు కదా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడు కదా. మీలో ఎంతమంది ఇలా దేవుడిని గణపరిచి అనేక మందిని ఆయన సభల వైపు నడిపించి ఆయన గురించి చెప్పించాలని మీలో ఎంతమందికి ఈ ఆశ ఉంది? మీలో ఎంతమంది ఆయన అర్థం చేసుకుంటున్నారు? ఆలోచించండి. ఎంతమంది అర్థం చేసుకున్నారు? నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే నేను ఆనందించి వాడను అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఆయన ఎంతమంది తెలుసుకున్నారు? ఆయన ఆలోచనలు ఎంతమంది తెలుసుకున్నారు? ఆయన ఆవేదన, ఆయన బాధ ఎంతమంది తెలుసుకున్నారు? తెలుసుకుని అర్థం చేసుకుని ఎంతమంది బ్రతుకుతున్నారు? ఆలోచించండి. దేవుడు మనకు అర్థమయ్యాడా? అర్థం కాకపోతే జీవితం ఏమవుతుంది? వ్యర్థం. ఇస్కరియోతు యోధాగాడి జీవితం దేవుడు సరిగా అర్థం అవ్వలేదు, మిగతా అపోస్తులకు అర్థమయ్యాడు, అందరి జీవితాలు బాగుపడ్డాయి, వాడి జీవితం మాత్రం ఏమని చెప్పండి? వ్యర్థం. ఉపయోగపడిందా? వాడికి ఉపయోగపడిందా? వాడి కుటుంబానికి ఉపయోగపడిందా? వాడి పిల్లలకు ఉపయోగపడిందా? దేవుడు, మళ్ళీ చెప్తున్నానండి, దేవుడిని అర్థం చేసుకుని వాడి ఎవడి జీవితం కూడా వృధా అండి. అటు కుటుంబానికి ఉపయోగపడదు, అటు వాడికి ఉపయోగపడదు, వాడు నరకానికి వెళ్తాడు. వాడు దేవుళ్ళో ఉండక, ఆ పిల్లల్ని భార్యను దేవుళ్ళో ఉంచక, ఆ కుటుంబం దేవుడు పనిచేయక వాళ్ళు నరకానికి వెళ్తారు. ఏం ఉపయోగపడిన జీవితం చెప్పండి అది? లోకంలో డబ్బు ఉన్న వాళ్ళ కష్టాలు చదవండి. లోకంలో అధికారమా? అధికారులు పడుతున్న వేదనలు చూడండి. చివరికి అధికారం పోయి, డబ్బు పోయి, నీ శరీరం 60-70 ఏళ్ల తర్వాత శవమై 6 అడుగుల గోతిలో పురుగులు తింటూ కూర్చుంటే ఎక్కడ నీ డబ్బు, ఎక్కడ నీ అధికారం, ఎక్కడ నీ అందం? 6 అడుగుల గోతిలో పడుకుని నీ శరీరాన్ని పురుగులు తింటున్న టైంలో ఏది నీ డబ్బు? ఏది నీ అధికారం? ఏది నీ అందం? ఏది నీ చుట్టూ ఉన్న ఎవడు జనాంగం అన్నావు కదా, అధికారం అన్నావా, నా బలం అన్నావా, నా ఫ్యాన్స్ అన్నావా, నా ప్రజలు అన్నావా? ఏరు వాళ్ళంతా ఒంటరిగా సమాధుల్లోనికి వెళ్ళి నీ శవాన్ని ఇక్కడ పురుగులు తింటుంటే అక్కడ ఆత్మ వెళ్ళిపోయి అక్కడ నరకంలో బగబగ కాలిపోతున్న మంటల్లో వేదనలు పడుతుంటే ఎందుకు బ్రతికావయ్యా? ఎవరి కోసం బ్రతికావయ్యా 60-70 ఏళ్ళు? ఏం చేసావయ్యా దేవుడి కోసం? జన్మనిచ్చిన దేవుడి ఇష్టాలని జీవితంలో ఏమయ్యా పండాయి? ఎదురుగ్గా పరదేశంలో నీతిమంతులు చక్కగా పరదేశంలో దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు, నీ కళ్ళ ముందు పేదలుగా ఉండి కూడా దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు ఎదురుగ్గా పరదేశంలో హాయిగా ఆనందాలతో సంతోషాలతో కనబడుతుంటే లోకంలో డబ్బని, ఉద్యోగమని, అధికారమని, సంపదని వీటి మాయలో పడి దేవుడి కోసం ఏమి చేయక చచ్చి నరకానికి వెళ్ళి నీ కళ్ళ ముందే నీ వాళ్ళే హ్యాపీగా ఉండి నువ్వు కాలిపోతుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. ధనవంతుడు లాజర్ పాట రెడీ చేయండి బాబు. ధనవంతుడు భూమి మీద బ్రతికాడు, మనలాంటి వాడే. తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందపడ్డాడు. మీకు తెలియదు కాదు. వాడి గురించి పడ్డ కేసు ఏంటో తెలుసండి? ధనవంతుడు చేసిన నేరం ఏంటి చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ధనవంతుడు చేసిన నేరం ఏంటి? ఏం చెప్పాడు బైబిల్లో దేవుడు? నువ్వు వ్యభిచారం చేసావన్నాడా ధనవంతుడిని? దొంగతనాలు చేసావన్నాడా? ఏమనలేదండి. ధనవంతుడి మీద దేవుడు మోపిన నేరం ఏంటి తెలుసా? లోక 16:25 చదువుకోండి. ధనవంతుడు లాజర్ చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, కథ కింద చెప్పారు మనకు. అది కథ కాదది, యథార్థ గాథ. ధనవంతుడు చేసిన నేరం ఏం చెప్పాడు తెలుసండి బైబిల్లో? ధనవంతుడు చేసిన నేరం ఏం చెప్పాడు తెలుసా దేవుడు? కుమారుడా, నా కుమారుడా, నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించిదివి. ఇదే కేసు అన్నాడు అంతే. సుఖపడడానికి పుట్టావా? తినడానికి పుట్టావా? త్రాగడానికి పుట్టావా? ఈ లోకాన్ని అనుభవించడానికి పుట్టావా?
దేవుడి కోసం బ్రతకడానికి పుట్టిన నువ్వు తిండి, ఉద్యోగం, వ్యాపారం, సంపద ఎందుకని 60-70 ఏళ్ళ నీ చక్కటి ఆ శరీరాన్ని ఇచ్చేస్తావు, దేవుడు కట్టిన శరీరాన్ని ఇచ్చేస్తావు, జీవితాన్ని ఇచ్చేస్తావు, ఆలోచనలు ఇచ్చేస్తావు, నీ బుద్ధి ఇచ్చేస్తావు, నీ తెలివితేటలు ఇచ్చేస్తావు, నీ శక్తిని ఇచ్చేస్తావు, అన్నీ ఈ లోకం కోసం ఇచ్చేస్తావా? పుట్టించిన నాకేమివ్వా? తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి నీ జీవితం అయితే 60-70 ఏళ్ల తర్వాత నాకు దొరుకుతావు. దొరికాడు ఎవరు? ధనవంతుడు. వాడి పరిస్థితి ఏంటో చూడండి. మానవ జీవితం అదే. దేవుడి కొరకు బ్రతకకపోతే లోకపు ఆశలలో ఉంటే చివరికి జీవితాలు అలా పాతాళానికి వశమైపోతాయి.